నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ విత్ భరత్. 4 రోజులు కుండపోతగా వర్షాలు కురిసి గోదావరి ఉప్పొంగిన రాష్ట్రంలో రైతుల కష్టాలు మాత్రం తీరలేదు. ఎల్లంపల్లి గేట్లెత్తినా సాగుకు అత్యంత కీలకమైన ఎస్ఆర్ఎస్పీ నిజాం సాగర్ ప్రాజెక్టులు సగం కూడా నిండలేదు. అటు ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నందిమేడారం గాయత్రి పంపుల ద్వారా పంపింగ్ కొనసాగిస్తున్నారు. అదే సమయంలో జగిత్యాల జిల్లాలోని రాంపూర్ రాజరాజేశ్వరిపేట పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసి గోదావరి జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీలోకి మళ్లిస్తున్నారు. కాళేశ్వరం కూలిందని చెబుతూ రివర్స్ పంపింగ్ ఎలా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తుండగా ఎల్లంపల్లి నీళ్లే ఎత్తిపోస్తున్నామని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ యుఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. అలాగే వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. భరత్, అసలు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఆరోపణలు నిజమెంత? అసలు ప్రజలు దేన్ని నమ్మాలంటారు? సో ఇప్పుడు రాజకీయ స్పందన, రాజకీయ గుడ్ ఈవినింగ్ ఫర్ యూ, గుడ్ మార్నింగ్ ఫర్ మీ. సో లాస్ట్ 3-4 days గా జాయిన్ కాలేకపోయినాము, ఎందుకంటే యూఎస్ఏలో ఆటా మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాను. కాబట్టి డిఎన్ఏ షోలో చాలా మంది అడిగారు ఎందుకు లాస్ట్ 3 days గా జాయిన్ కాలేదు. సో యూఎస్ఏలో ప్రస్తుతం ఇక్కడ మేరీల్యాండ్ స్టేట్ లో ఉన్నాను, అందువల్ల జాయిన్ కాలేకపోయాను లాస్ట్ 3 days. బట్ హ్యాపీ ఏంటంటే మనం నెల రోజులుగా పెడుతున్న డిబేట్ కి స్పందన వచ్చి వాటర్ అయితే రిలీజ్ అయింది. సరే, అది మేడిగడ్డ నుంచి వాటర్ రిలీజ్ కాకపోయినా ఎల్లంపల్లి నుంచి నీళ్లు రిలీజ్ కావడం చాలా సంతోషకరం. దాంతో పాటు ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ కూడా, ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ ద్వారా నిజామాబాద్ జగిత్యాల జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో అక్కడ మనకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. అక్కడ మోటార్లు పెట్టుకునో ఇంకా వేరే విధంగానో, అంటే ముఖ్యంగా ఈ టేల్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ చేయొచ్చు. ఇక్కడ జనరల్ గా 3 చోట్ల ప్లాన్ చేసింది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం. రాంపూర్ గాని, ముక్కల్ గాని, అదేవిధంగా రాజేశ్వరిపేట, ఈ 3 చోట్ల కూడా ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ కూడా ప్రారంభమైంది. నీళ్లు కాళేశ్వరం ద్వారా వచ్చాయా, లేకపోతే ఎల్లంపల్లి కాళేశ్వరం వాటరా, ఎస్ఆర్ఎస్పీ వాటరా? ఎస్ఆర్ఎస్పీ అయితే పూర్తిగా నిండలేదు. 80 టీఎంసీలు అయితే ప్రస్తుతం దగ్గర 40 టీఎంసీలు ఉందేమో. ఇంకా ఎస్ఆర్ఎస్పీ నిండాలంటే సమయం పడుతుంది. బట్ ఎల్లంపల్లి, నేను మొదటి నుంచి చెప్తున్నట్టు, ఎల్లంపల్లి నుంచి వస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దాన్ని లిఫ్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను వాళ్ళు ఖచ్చితంగా తమ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటారు. అయితే దీనిలో ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రాజెక్టా బీఆర్ఎస్ ప్రాజెక్టా అంటే నేను చెప్తానంటే ఇద్దరు కాంగ్రెస్ హయాంలో నిజానికి ఇది ప్రాణహిత చేవేళ్ళకు కూడా కాదు. ఎందుకంటే గతంలో ఒకసారి ఒక కాంగ్రెస్ లీడర్ తో ఎల్లంపల్లి లేదా అని చెప్పారు. ఎల్లంపల్లి జలయజ్ఞంలో డిజైన్ చేసింది, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కంటే ముందు డిజైన్ చేసింది. రాజశేఖర రెడ్డి 2004లోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. వి ప్రకాష్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏంటంటే అసలు ఎస్ఆర్ఎస్పీ కింద ఒక్క డ్యామ్ కూడా కట్టలేదని. సో ఎస్ఆర్ఎస్పీ కింద తెలంగాణలో రిజర్వాయర్ స్టోరేజ్ కోసం కట్టిన ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎల్లంపల్లి 20 టీఎంసీల 20.175 టీఎంసీ ఉంటుంది. సో అక్కడ నిర్మించారు. సో దాన్ని ప్రాణహిత చేవెళ్ల రాజశేఖర రెడ్డి మళ్ళీ చేసినప్పుడు దాన్ని ఎల్లంపల్లి మిడ్మానేరును ఈ 2 ప్రాజెక్టులు జలయజ్ఞంలో భాగం, వాటిని ఈ కాళేశ్వరంలో ప్రాణహిత చేవెళ్లలో వాడుకోవాలనుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసి వాటిని వాడింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిడ్మానేరు స్టోరేజ్ గాని, ఎల్లంపల్లి స్టోరేజ్ గాని అంతే ఉన్నాయి. కానీ మీరు రంగనాయక్ సాగర్ గాని, తర్వాత మల్లన్న సాగర్ 3 టీఎంసీలు ఉంటే 50 టీఎంసీలు రిజర్వాయర్ చేశారు. కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు రిజర్వాయర్ చేశారు. స్టోరేజ్ పెంచారు, ఎందుకంటే ప్రాణహిత చేవెళ్లలో 15 టీఎంసీల స్టోరేజ్ ఉండేది. బట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అన్ని రిజర్వాయర్ల సామర్థ్యం వచ్చి 141 టీఎంసీల స్టోరేజ్ వచ్చింది. సో అందుకని కాళేశ్వరం వాళ్ళు చెప్తూ ఉంటారు, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, 141 రిజర్వాయర్లు, 3 పంప్ హౌస్, ఇన్ని పంప్ హౌస్లు, ఇన్ని టన్నెళ్లు, ఇంత పైప్, ఇవన్నీ అని కూడా చెప్తూ ఉంటారు. సో మొత్తానికి నీళ్ళు అయితే వచ్చాయి. అయితే పూర్తి స్థాయిలో సరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు August 1 దగ్గరలో స్టార్ట్ అయింది. ఇది ఎన్ని రోజులు వరద ఉంటుంది ఎల్లంపల్లికి? నేను చెప్పాను, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం 300 టీఎంసీల నీళ్లు కిందికి పోయినాయి. 300 టీఎంసీ యావరేజ్, కొన్ని సంవత్సరాలు 500 టీఎంసీలు కూడా కిందికి పోయినాయి. దాని స్టోరేజ్ మాత్రం 20 టీఎంసీలు. సో ఇప్పుడు ఈ వరద మొదలు 1.5-2 లక్షల క్యూసెక్లు వచ్చింది, కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది.
సో ప్రతిరోజు 22,000 క్యూసెక్లు వచ్చినా చాలు, ఎందుకంటే ఎల్లంపల్లి నుంచి ప్రతిరోజు 2 టీఎంసీ లిఫ్ట్ చేయొచ్చు కాబట్టి 22,000 క్యూసెక్స్ వాటర్ ఎల్లంపల్లి నుంచి వచ్చినా ప్రతిరోజు 2 టీఎంసీలు చొప్పున అటు గాయత్రి పంప్ హౌస్, నందిమేడారం పంప్ హౌస్, ఆ తర్వాత కిందికి ఎత్తిపోయచ్చు. ఇక్కడ మనం కాంగ్రెస్ వాదనను పూర్తిగా యాక్సెప్ట్ చేయలేం, బీఆర్ఎస్ వాదనను పూర్తిగా యాక్సెప్ట్ చేయలేం. అసలు కాళేశ్వరంతో కాదు అన్నది చెప్పలేం, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే కదా ఈ బాహుబలి పంపులు ఉన్నాయి. గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోస్తున్నారంటే బాహుబలి పంపులు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైంది అన్నారు భరత్, మరి అదే వ్యవస్థ ద్వారా ఇప్పుడు రివర్స్ పంపింగ్ ఎలా సాధ్యమవుతుంది? మీరు అన్నట్టు పూర్తిగా నేను అదే చెప్తున్నాను, పూర్తిగా విఫలం కాలేదు. లింక్ 1 లో మేడిగడ్డ మాత్రమే ప్రాబ్లం వచ్చింది. అన్నారం సునీల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే మేడిగడ్డలో ఉన్నంత సివియర్ ప్రాబ్లం అక్కడ లేదు. కానీ లింక్ 1 లో ఉన్న మిగతావి వాడుతున్నారు కదా, ఈ పంప్ హౌస్లు, బాహుబలి పంపులు, 2 టీఎంసీలు 3 టీఎంసీలు కూడా కేసీఆర్ డిజైన్ చేశారు. సో అది వాడుతున్నారు కదా. సో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వాదన కరెక్ట్ కాదు. అట్లా అని కాళేశ్వరం అన్నిటికీ సొల్యూషన్ అని కూడా కాదు. ఇప్పుడు చూడండి, 2 నెలల పాటు కరువు ఉంది. జూన్ జూలైలో 2 నెలల పాటు వర్షాలు లేవు, చుక్క నీళ్ళు కూడా పడలేదు. కానీ ఎల్లంపల్లి నేను మొదటి నుంచి చెప్తున్నా, అసలు మేడిగడ్డ మిడిమానేరు దాకా నీళ్లు రావడం కష్టం, కానీ ఎల్లంపల్లికి అయితే వాటర్ అవైలబిలిటీ బాగానే ఉంది. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కింద 150-200 కిలోమీటర్ల రేడియస్ లో పడ్డ వర్షం అంతా కూడా వస్తుంది. కడెం నుంచి కూడా వాటర్ వస్తుంది. ఎల్లంపల్లి 20 టీఎంసీల బదులు ఒక 30-40 టీఎంసీలు చేస్తే ఇంకా బాగుంటుందేమో నా ఉద్దేశం. అది ఫీజిబులా కాదా అన్నది పక్కన. ఎల్లంపల్లికి ప్రస్తుతం 11,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. 11,000 అంటే రోజుకు 1 టీఎంసీ మాత్రమే లిఫ్ట్ చేయొచ్చు. సో తగ్గింది. కానీ మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ పెరుగుతుంది. కానీ కంటిన్యూస్ గా 2 టీఎంసీల ఇంట్లో ఉంటే ప్రతిరోజు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ఏదేమైనా మొన్న పడ్డ వర్షాలు రిస్పైట్ ఇచ్చాయి. కానీ దక్షిణ తెలంగాణలో నీకు అన్ని చోట్ల వర్షాలు లేవు. అంటే దక్షిణ తెలంగాణలో ఇంకా సర్ప్లస్ రెయిన్ఫాల్ లేదు. వరంగల్ హన్మకొండలో లేదు. సో వరంగల్ హన్మకొండ దాకా వాటర్ రావాలంటే ఎస్ఆర్ఎస్పి నిండాలి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1కే నీళ్ళు లేవు, స్టేజ్ 2కి ఎట్లా ఉంటాయి? సో ఇప్పుడు రిస్పైట్ గా జగిత్యాల్లో ఈ ముప్కల్ గానీ, రాజేశ్వరిపేట గానీ ఇవన్నీ రివర్స్ పంపింగ్. ఈ రివర్స్ పంపింగ్ కూడా మనం ఒకటి ఆలోచించాలి. అది కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రివర్స్ పంపింగ్ ప్లాన్ చేశారు. కానీ ఒక్కసారి రివర్స్ పంపింగ్ చేశారు, నీళ్లు వేసిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టాల్సి వచ్చింది. సో ఏదేమైనా ఇద్దరి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. బట్ ఒకటి చెప్పగలను, కాళేశ్వరం 1,00,000 కోట్లు వృధా. అసలు కాళేశ్వరం పరిష్కారం కాదు. ఎందుకంటే ఖర్చు పెట్టింది 94,000 కోట్లు. కాళేశ్వరం పంపులు యూజ్ చేస్తున్నప్పుడు కాళేశ్వరం మొత్తం వృధా అని ఎట్లా అంటాం? తప్పు కదా, అది మొత్తం వృధా అని అయితే కాదు. మేడిగడ్డలో ఫాల్ట్ జరిగింది, పీజీ శాస్త్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, అక్కడి వరకు ఉంది. ఏదేమైనా క్రెడిట్ ఏమైనా రైతులకి కరెక్ట్ సమయంలో వాటర్ రావడం హ్యాపీ. ఇంకా మొత్తం రాలేదు, అందరికీ రాలేదు. బట్ అట్లీస్ట్ ఒక 50% వచ్చినా సరే దీని ద్వారా మనకు అట్లీస్ట్ తాగునీటి గండం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ డెఫిసిట్ రెయిన్ఫాల్ చాలా సివియర్ గా ఉన్నది కాస్త కొంచెం తగ్గింది. మళ్ళీ లాస్ట్ 2 days లో రెయిన్స్ లేవు. బట్ ఒక్క వాయుగుండం వస్తే చాలు. అంటే ఎల్లంపల్లి దగ్గరే చాలా వాటర్ అవైలబిలిటీ ఉంది. ఎస్, మేడిగడ్డ దగ్గర ఎల్లంపల్లి కంటే ఎక్కువ వాటర్ అవైలబిలిటీ ఉంది, ఎందుకంటే ప్రాణహిత కూడా కలుస్తుంది. బట్ 3 సిచ్యువేషన్ లో డిజైన్ చేశారు కాళేశ్వరం. ఒకటి, బాగా వర్షాలు ఉన్నప్పుడు మిడ్మానేర్ నుంచే నీటి లిఫ్ట్ చేయొచ్చు, అంటే 320 అడుగుల నుంచి. ఒక మధ్య స్థాయిలో వర్షాలు ఉన్నప్పుడు ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయొచ్చు. థర్డ్, సమ్మర్ లో కూడా లిఫ్ట్ చేయొచ్చు, అంటే అది మేడిగడ్డ దగ్గర నుంచి లిఫ్ట్ చేయొచ్చు. మాట్లాడదాం. వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో ప్రకాష్ గారు, శరత్ గారు, సో చాలా 3-4 రోజులైంది. నమస్కారం. ఈ సమయంలో ప్రేక్షకులు కూడా మిస్ అయ్యారు. నైస్ గెటప్ లో ఉన్నారు సార్. ప్రకాష్ గారు కూడా యూఎస్ లో ఉన్నారా? నేను వచ్చాను. ప్రకాష్ గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చనిపోయినారు. అదే నేను అప్పుడు వచ్చాను. రివర్స్ అయింది, సీన్ రివర్స్ అయింది. ఎప్పుడు నేను అక్కడ ఉండేది, భరత్ ఇక్కడ ఉండేది. ప్రకాష్ గారు ఇప్పుడు వచ్చారు. చెప్పండి వి ప్రకాష్ గారు. అంటే నేను అనేది ఇప్పుడు ఏ పార్టీ ఏం చేసింది అనే దానికంటే కూడా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు డిజైన్ చేసిన వ్యవస్థ అంతా కూడా చాలా కాలం నుంచి మనకు పైనుంచి సరిగా నీళ్లు రావట్లేదు. ఇప్పుడు మనకు దాదాపు 968 టీఎంసీలు మనకు కేటాయింపులు ఉన్నాయి. ఈ 968 టీఎంసీలలో మనకు కనీసం 200 టీఎంసీలు కూడా 4 సంవత్సరాల్లో కనీసం 3 సంవత్సరాలు పైనుంచి రావట్లేదు మనకు. ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు కొంచెం సీజన్ చేంజ్ అయింది. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కంటిన్యూగా రెయిన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి.
అంటే ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకు ఎప్పుడు వర్షాలు పడతాయో తెలుస్తలేదు, ఎప్పుడు కరువు వస్తుందో తెలుస్తలేదు. అయితే కేసీఆర్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే 1996 నుంచి ఆయన మంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. ఈ 96, 2014 మధ్య కాలంలో చూసినప్పుడు చాలా డ్రై స్పెల్స్ ఉంటాయి మనకు. పైనుంచి మనకు నీళ్లే వస్తలేవు కదా, కాబట్టి కింద ఉన్న నీళ్లను మనం తీసుకోవాలి, తుమ్మిడేటి ఒక సొల్యూషన్, దాని కింద కాళేశ్వరం ఇంకొక మంచి సొల్యూషన్ అని చెప్పి ఆయన ప్లాన్ చేశారు. ఇదేంటంటే కరువు ఉన్నప్పుడే ఇవి పనికొస్తాయి, వరదలు వచ్చినప్పుడు అవసరం లేదు, పైనుంచే తీసుకోవచ్చు. కాబట్టి కడెం అనేది ఒక మినిమం అష్యూర్డ్ సోర్స్. అది అంటే కడెం ద్వారానే మొత్తం మనకు 180-200 టీఎంసీలు వస్తాయంటే రావు. ఆ పైన ఉన్న క్యాచ్మెంట్ అంతా కూడా ఒక 7 నదులు ఉన్నాయి, చిన్న చిన్న అన్ని ఉపనదులు. ఆ వాగుల నుంచి, వాగులు అంటే బెటర్ ఏమో నదుల కంటే, ఆ వాగుల నుంచి వచ్చే వాటర్ ని కడెంలో స్టోర్ చేసుకోవడానికి కెపాసిటీ చాలా తక్కువ ఉంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ అది ఓవర్ఫ్లో అయితేనే ఉంటది. అందుకని ఎల్లంపల్లిలో ఒక 20 టీఎంసీలు కెపాసిటీ పెట్టారు. ఎల్లంపల్లికి ఒకటే ఒక సోర్స్ ఏంటంటే కడమే. ఇంకా పైనుంచి మన గోదావరిలో వరద వచ్చినప్పుడు ఎల్లంపల్లి ఆపలేదు, కిందికి వదలాల్సిందే. దాని కెపాసిటీ కేవలం సార్ కడెంతో పాటు ఎస్ఆర్ఎస్పి కింద దాదాపు 150 కిలోమీటర్ల వరకు ఏది లేదు. ఆ పడ్డ వర్షం కూడా పెద్దదే కదా. అంటే 2 వైపుల నుంచి కూడా ఎస్ఆర్ఎస్పి కింద క్యాచ్మెంట్ ఏరియా, నిర్మల్లో పడ్డ వర్షము, మిగతా జగిత్యాలలో పడ్డ వర్షం, ఇదంతా కూడా అంటే ఇది నేను అనేది జగిత్యాల సైడ్ నుంచి పెద్ద వాగులు ఏం లేవు, బట్ అటువైపు నుంచి కడమే పెద్ద సోర్స్. మనకు ఇంటర్మీడియట్ క్యాచ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మనకు ఆ 7 వాగులు ఏవైతే కడెంలోకి నీళ్ళని తీసుకొస్తాయో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. చాలాసార్లు మనం కడెం ప్రమాదంలో ఉందని చెప్పి స్టోరీస్ మీరే ప్రకటించారు. అంటే కడెం ఒక్కటే మనకు అష్యూర్డ్ సోర్స్ ఎల్లంపల్లికి, మిగతాదంతా కూడా నాట్ ఈవెన్ 20% కూడా ఉండదు. ఇంటర్మీడియట్ క్యాచ్మెంట్ ఏదైతే ఉన్నదో అదొక 20% ఉంటే 80% ఎల్లంపల్లికి సోర్స్ ఏంది అంటే ఒకటేమో కడెము, రెండవదేమో గోదావరిలో ఫ్లడ్ వచ్చినప్పుడు దాన్ని కొంతవరకు ఆపుకోవడం. అది ఏది ఎట్లున్నా కూడా ఇప్పుడు ఈ మేడిగడ్డ అనేది కన్నెపల్లి గాని అన్నారం గాని సుందిల్ల గాని అది మనకున్న వాటా మొత్తాన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే వరదలు రానప్పుడు కిందికి లిఫ్ట్ చేసుకోవడానికి మాత్రమే మనకు అది ఉపయోగపడుతుంది. వరదలు వచ్చినప్పుడు పైనుంచి బ్రహ్మాండంగా తీసుకోగలుగుతాం మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదృష్టం బాగుంది, మంచి వర్షాలు పడుతున్నాయి, పైనుంచి వరదలు వస్తున్నాయి, ఇప్పుడు కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ జనం వణికిపోయారు కదా, మనం కూడా వర్షాలు పడకపోతే ఎట్లా, ఎల్నినో అనేది మరి వర్షాలు ఇస్తుందో ఇవ్వదో. మీరు అన్నారు రేవంత్ రెడ్డికి ప్రిడిక్షన్ ఉన్నది, ఆగస్టులో బాగా వర్షాలు పడతాయని చెప్పి అనుకుంటున్నాడు అని మీరు మీ స్టోరీలో కూడా మీరు చెప్పారు, ఇంట్రోలో కూడా చెప్పారు. బట్ ఏది ఎట్లున్నా కూడా ఆగస్టు 15th నుంచి అట్లా ఆయనకి కలిసి వస్తుందట, ఇప్పుడు జ్యోతిష్యుడు చెప్పాడు అని. కానీ ప్రకాష్ గారు ఇప్పుడు 4 రోజులుగా భారీ వరదలు వచ్చిన ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ కూడా నిండకపోవడానికి కారణం ఏంటి అసలు? అంటే ఇక్కడ 2 ఉన్నాయి. మన నిజాం సాగర్ క్యాచ్మెంట్ అంతా కూడా మంజీరాది ఎట్లుంటది అంటే బీడ్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది, లాతూర్కు పైన ఉంటది అన్నట్టు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుకున్నారు. అప్పర్ మంజీరా డ్యామ్ అని ఒకటి ఉంది. విలాసరావు గారి కంటే ముందు అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు కదా, ఆయనే అనుకుంటా. అక్కడ బాగా దాన్ని వితౌట్ పర్మిషన్ ఆఫ్ సిడబ్ల్యూసి ఆయన బాగా పెంచుకున్నాడు. వచ్చిన వాటర్ అంతా కూడా అక్కడ స్టోర్ చేసుకున్నట్టు. ఈ క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే నాందేడ్ పైన ఉన్న అంటే ఇటు గోదావరి గాని అటు మంజీరా గాని వాళ్ళు ఏం చేశారంటే బ్రిడ్జ్ కమ్ బ్యారేజెస్ అని చాలా పెట్టుకొని ప్రతి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకొని నీళ్లను కిందికి రానియకుండా ఒక మహారాష్ట్ర 32 బ్యారేజీలు కట్టింది, కర్ణాటక 5 బ్యారేజీలు కట్టింది మంజీరా మీద. అవన్నీ నిండిన తర్వాత సింగూరుకు వస్తాయి. సింగూరు దాదాపు 30 టీఎంసీ, అది నిండితే కదా నిజాం సాగర్ కు వచ్చేది. కాబట్టి నిజాం సాగర్ కు వరద రావడం అనేది ఎప్పుడో ఒకసారి గానీ జరగదు. నిజాం సాగర్ కూడా 7 నిండింది సార్. ఇవాళ 17 టీఎంసీలు అయితే 8 టీఎంసీలు ఉంది. ఇప్పుడు ఒక 3-4 వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అంటే మీరు అన్నట్టు మధ్యలో ఉన్న క్యాచ్మెంట్ లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ బీదర్ జిల్లాలో గానీ, అంటే కొంత సింగూరు పోయినా కూడా మంజీరా, కొంత కౌలాసనాల ఇట్లాంటివన్నీ కూడా మంజీరాకు డైరెక్ట్ నీళ్ళని తీసుకొచ్చేటివి ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న వాగులు ఉన్నాయి కొన్ని, ఇవన్నీ కూడా సంగారెడ్డి పక్క నుంచి పోయేటి అన్ని కూడా డైరెక్ట్ మనకు నిజాం సాగర్ కే వస్తాయి, సంగారెడ్డి కింద నుంచి వచ్చేటి. 8.43 టీఎంసీ నిండింది, 17.8 టీఎంసీ టోటల్ కెపాసిటీ, అంటే 50% ఉంది. అది 16 టీఎంసీలు, 2550 క్యూసెక్ల వరద ఉంది.
ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 2 నెలలు ఉంది, ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి నిజాం సాగర్ నిండుతుంది. నిజాం సాగర్ నిండితే మళ్ళీ ఎస్ఆర్ఎస్పీకి కదా వాటర్ వచ్చి చెప్పలేము. మనం నిజాం సాగర్ నిండుద్దానికి గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే మధ్యలో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా పోచారము ఇవన్నీ అలుగుపడితే గానీ అది నిండే అవకాశం ఉండదు. చూద్దాం అది ఎట్లున్నా కూడా ఒకటే. అంటే ప్రకాష్ గారు ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ అక్కడ నుంచి ఎస్ఆర్ఎస్పీకి నీటిని తరలించడం అనేది ఇది తాత్కాలిక సొల్యూషనా? అంటే ఇప్పుడు కింద రైతులకు పంటలు ఎండిపోతున్నాయమ్మా, పైన వర్షాలు పడుతున్నాయి కానీ వాళ్ళకు డైరెక్ట్ గా వాటర్ సోర్స్ లేదు. ఇప్పుడు కెనాల్స్ అన్ని కూడా ఎస్ఆర్ఎస్పీ కెనాల్స్ లో వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత నిజాం సాగర్ కింద కూడా చాలా ఆయకట్టు ఓవర్లాప్ అవుతుంటది ఎస్ఆర్ఎస్పీ దగ్గర. కాబట్టి ఇప్పుడు ఇందులోకి నీళ్లను నింపినట్టయితే ఈ పంటలను కాపాడొచ్చని ప్రభుత్వం మంచి ఉద్దేశమే అది. కాకుంటే వేస్టేజ్ అలా పోవద్దు. ఇప్పుడు రివర్స్ పంపింగ్ అనే ఆలోచన కేసీఆర్దే. అది శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అని 10,000 కోట్లతో మొదలు పెట్టారు. లాస్ట్ కి అది అయిపోయేసరికి 20,000 కోట్లు అయింది. అది ఎప్పుడైతే పైనుంచి వరద రాదో ఒక 2 స్టేజీలలో పంపింగ్ పెట్టి ఈ వరద కాలువనే రివర్స్ లో పంప్ చేయడం అనేది ఆయన ఆలోచన. అది వాళ్ళ ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నది. అంటే ఇది ప్రకాష్ గారు కౌంటర్ క్వశ్చన్, ఎల్నినో సిచ్యువేషన్ లో కూడా మేడిగడ్డ అవసరం పడకుండానే నీళ్లు లెఫ్ట్ చేశారు అని కాంగ్రెస్ నేతలు అంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిచ్యువేషన్ లేదు కదా. కాళేశ్వరం అవసరం 10-12 సంవత్సరాల కోసం దీన్ని ఇది అవసరమా మేడిగడ్డ లింక్ అన్నది? నేనేమంటున్నా అంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ పాత లెక్కలు అన్ని వాళ్ళకి అర్థమైతే ఇది తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు గతంలో ఒక 50 సంవత్సరాల రికార్డు మన దగ్గర ఉంది, 50-60 సంవత్సరాలది. ఎన్ని సంవత్సరాలు ఓవర్ఫ్లో అయింది శ్రీరామ్ సాగర్, ఎన్ని సంవత్సరాలు పంటలు ఎండిపోయినాయి, ఫస్ట్ ఫేజ్ లో ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పూర్తయి దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు వర్ధనపేట దాకా నీళ్లు వచ్చినాయి, ఎన్ని సంవత్సరాలు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కు నీళ్లు వచ్చినాయి, తుంగతుర్తి దాకా, డోర్నకల్ దాకా. సీతారామ ప్రాజెక్టు ఎందుకు అవసరం, అది మన భక్త రామదాసు ప్రాజెక్టు ఎందుకు అవసరమైంది? భక్త రామదాస్ ప్రాజెక్టు కింద తుమ్మల గారు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును 1 year లో దాన్ని రిలీజ్ చేసింది. ఆయకట్ అంతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ సంబంధించిందే. అంటే ఇవన్నీ తెలిస్తే కదా వీళ్ళకి అర్థమయ్యేది. నీళ్ల మీద సమగ్ర అవగాహన ఉంటేనే చెప్పగలుగుతాం. వాళ్ళకి అవగాహన లేనప్పుడు మనం ఏం చెప్పినా కూడా పర్యాస పాలవుతుంది. అది వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్పేది అరణ్య రోదన అవుతుంది. ఇప్పుడు 50 సంవత్సరాల లెక్కలు ముందు పెట్టుకుంటే కాళేశ్వరం ఎందుకు అవసరమైంది, తుమ్మిడిహట్టి ఎందుకు అవసరమైంది, మరి కాళేశ్వరం కేసీఆర్కి ఎందుకు అవసరమైందో మరి తుమ్మిడిహట్టి ఎందుకు అవసరమైంది ప్రాణహిత చేవెళ్ళ రాజశేఖర రెడ్డికి? ఇక పైనుంచి నీళ్లు వస్తున్నాయి కదా శ్రీరామ్ సాగర్ నుంచి, మరి ఎందుకు ప్రాణహిత చేవెళ్ళకు డిజైన్ చేశారు జలయజ్ఞంలో? దానికి సమాధానం ఏంది మరి వీళ్ళక? ఇప్పుడు తుమ్మిడిహట్టి ఎందుకు అవసరమైందో కాళేశ్వరం అందుకే అవసరమైంది. తుమ్మిడిహట్టిలో నీళ్లు లేవని చెప్పారు కాబట్టి, కాళేశ్వరంలో అబాండెంట్ వాటర్ ఉంది కాబట్టి అవసరమైంది. స్టెబిలైజేషన్ అనేది ఇలా ఇంపార్టెంట్ విషయం, దాన్ని మర్చిపోతున్నారు అందరు. కేవలం న్యూ ఆయకట్టే కాదు కదా, ఇప్పుడు దాదాపు నిజాం సాగర్ కు, అప్పర్ మానేర్ డ్యామ్ కి, శ్రీరామ్ సాగర్ కూడా కేసీఆర్ పీరియడ్ లో ఒకసారి వాళ్ళు స్టెబిలైజేషన్ కోసం నీళ్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. 2 సార్లు ఇచ్చారు. నిజాం సాగర్ కు ఒకసారి ఇచ్చారు, అప్పర్ మానేర్ కు 2 సార్లు ఇచ్చారు, శ్రీరామ్ సాగర్ కు ఒకసారి రివర్స్ పంపింగ్ చేశారు. ఇదంతా కూడా స్టెబిలైజేషన్ లో భాగంగా జరిగింది. దాదాపు క్యూములేటివ్ గా 60 లక్షల ఎకరాలల్లో సెటిల్డ్ ఆయకట్లో పంటలు పండాయి. అంటే క్యూములేటివ్ అంటే 2019 రబీ నుంచి మొదలుపెట్టి 2023 ఖరీఫ్ దాకా 2-3 సార్లు రబీ పంటలకు వాళ్ళు ఇచ్చిన వాటరు, అది పంపింగే కావచ్చు, ఎల్లంపల్లి నుంచి పంపింగే కావచ్చు, శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకమే కావచ్చు, 60 లక్షల ఎకరాలు అంటే తక్కువ కాదు కదా అది క్యూములేటివ్ గా. శరత్ గారు సార్, ఇప్పుడు ఈ రోజు కేసు వచ్చింది సార్, మాది జస్టిస్ కేసీఆర్ రెడ్డి గారి దగ్గర వచ్చింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మాకు 2 నెలల సమయం కావాలా అనే విషయాన్ని మళ్ళా వాళ్ళు రిక్వెస్ట్ 2 నెలలు అంటే వర్షాకాలం అయిపోద్ది, ఏం చేసుకుంటారు లెఫ్ట్. ఎగ్జాక్ట్లీ అదే నేను అపోజ్ చేసేసి అక్టోబర్ 3 నాటికి ఇంకేముంది. అయితే మీకు అతను ఎవరు, అతను ఆస్ట్రేలియా నుంచి అతను పెట్టిన మెయిల్, తర్వాత ఇచ్చిన రిప్లై అవన్నీ నేను జడ్జి గారి దృష్టికి తీసుకొచ్చినాను. ఒక పక్క ఇక్కడనేమో వాయిదాలు అడుతూ అక్కడేమో వాళ్ళు ఆల్రెడీ రెస్పాండ్ అయినారు, ఈ రకంగా ఉంది అని అంటే జడ్జి గారు కూడా మోరాలెస్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినారు. ఇప్పుడు మస్తు వర్షాలు పడ్డాయి, ఇప్పుడు ఈ నెల చివరి వరకు ఫుల్ వర్షాలునే నేను వార్తలు విన్నాను. ఇంక ఇప్పుడు కాళేశ్వరం అవసరం ఉన్నదంటారా, ఈ రిపేర్ వర్క్ అవసరమా,
ఇది ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఇవన్నీ వాళ్ళు ఎస్టిమేషన్ చేసి చెప్పకుండా ఇట్లాంటి వాటిలలో ఎట్లా ఆర్డర్లు పాస్ చేసేది అని 21వ తారీఖు వరకు వాయిదా వేసినారు. తర్వాత రెండోది ఏంటంటే నిన్న మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు కనుక వింటే ఇంకా కాళేశ్వరం వృధా అనే, ఇంకా మాకు అవసరం లేదు ఇది అనే యాంగిల్లోనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ మాటలకు అనుకూలంగా మరి వరుణదేవుడు వాళ్ళకి అనుకరించినాడు అనుకుందాం, లేకపోతే ఇంకేదన్నా అనుకుందాం, కానీ మొత్తానికి ఈ సమస్య ఎంతైతే తీవ్రతరంగా ఉండిందో మనం ఈ డిబేట్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు అంత తీవ్రతరంగా లేదు. తర్వాత రైతులు కూడా మన దగ్గర ఎందుకో మొత్తానికి రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. అది పొలిటికల్ పార్టీస్ ఫెయిల్యూర్ అనుకుందాం ఒక రకంగా. బీఆర్ఎస్ సరైన టైంలో కేసీఆర్ కనుక ముందుకుండి వస్తే కొంత ప్రెషర్ బిల్డప్ అయ్యేది. ఇక కేటీఆర్ వాళ్ళు వీళ్ళంటే వీళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, వీళ్ళంతా అవినీతిలో ఉన్నారు, అది ఇది అనే యాంగిల్లో అది ప్రొజెక్ట్ అయింది. ఆ రకంగా జరిగి మొత్తానికి ఇక అయిపోయింది కథం. కాళేశ్వరం కథ నా దృష్టిలో ఇప్పటికి ఈ సీజన్కి అయితే ముగిసినట్టే సార్. ఇక వాళ్ళు కాళేశ్వరం వాడరు. ఇది 100% మనకి క్లారిటీ ఇచ్చినటువంటి అంశం సార్. రైతులు కూడా ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి దాదాపు ఒక 50 టీఎంసీలు, 50 కాదు ఇంకెక్కువనే, 100 టీఎంసీల దాకా కిందికి పోయినాయి. ఎందుకంటే 10 లక్షల క్యూసెక్లు ఈ వారం రోజుల్లో వరద వచ్చింది. 10 లక్షలు అంటే 10-11 లక్షలు అంటే 100 టీఎంసీలు కిందికి పోయినాయి. మనం లిఫ్ట్ చేయగలిగింది ఒక 10, ఎందుకంటే 2 టీఎంసీల కంటే ఎక్కువ లిఫ్ట్ చేయలేము. ఇప్పుడు 11,000-12,000 క్యూసెక్లు ఉంది. ఇప్పుడు నేను వెబ్సైట్ లో చూస్తే 12,000 ఉంది, అంటే రోజుకు ఒక టీఎంసీ. మళ్ళా ఈ 2-3 రోజులు వర్షాలు ఆ క్యాచ్మెంట్ ఏరియాలు లేకపోతే 12,434 క్యూసెక్లు ఇవాళ. అంటే ఒక టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేయొచ్చు, 2 టీఎంసీలు ఇవాళ లిఫ్ట్ చేయరాదు. సో ప్రతిరోజు 2 టీఎంసీలు చేసుకుంటూ పోతే ఇప్పటి నుంచి 62లో 120 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు. కానీ ప్రతిరోజు వాటర్ అవైలబిలిటీ లేకుంటే సరిపోతాయి వాటర్. 120 టీఎంసీలు అంటే మనం ఊహిస్తున్నాం వర్షాలు పడవేమో అని, కానీ బట్ వాతావరణ శాఖ వాళ్ళైతే నిన్న ఈరోజు వర్షాలు పడి ప్రతిరోజు 2 టీఎంసీలు లిఫ్ట్ చేసినా 120 టీఎంసీలు అవుతాయి. ఏముంది సార్, ఒక గట్టి మాన్సూన్ వచ్చింది అనుకోండి, ఒక గట్టి వాయుగుండం వస్తే మీరు అన్నట్టుగా మొత్తం ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి వాష్డ్ ఆఫ్ అన్నారా ప్రకృతి. సార్ భరత్ గారు, పోలవరం ఎందుకండి మరి అవసరం లేదు? వానదేవుడు కరుణిస్తున్నాడు కదా ప్రతి సంవత్సరం. పోలవరం ఎందుకండి అన్ని వేల కోట్లు పెట్టి సెంట్రల్ ఫండ్స్ తోని? ఇప్పుడు వానల మీద ఆధారపడమా, నదుల మీద ఆధారపడదామా? ఏదో ఒక డిస్కషన్ అనేది ఆ యాంగిల్ లో జరపండి. ఎందుకంటే ఏది అసూడ్ సోర్స్ వర్షాల అంటే కప్పతల్లి ఆట ఆడి వర్షాలు పడాలని చెప్పి దేవుళ్ళకు మొక్కి పూజలు చేయడం కరెక్ట్ పద్ధత? లేకపోతే పక్క నుంచి నదులలో అసూడ్ వాటర్ ఏదైతే మనకు ఉందో ట్రిబ్యునల్స్ అన్ని ఎందుకు కొట్లాడినాయండి? మీరు వర్షపు నీళ్ళు పట్టుకోవడానికి ట్రిబ్యునల్ ఎందుకు చెప్పలేదు? పోలవరం ఎందుకు అవసరం అండి వాన నీళ్ళ కోసం అయితే? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఇరిగేటెడ్ కాదు, మేడిగడ్డ దగ్గర అవసరమా, ఎల్లంపల్లి మిడ్మానర్ సఫిషియంట్ అన్నది క్వశ్చన్. అంతేనా అనేది? నేను మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు పట్టే వాళ్ళని మాత్రం 80% అగ్రీ కాదు సార్. మీరు ఒప్పుకోలేదు సార్. దట్ వాస్ మై ప్లీ బిఫోర్ ది హైకోర్ట్. వీ హావ్ పంప్డ్ ఇన్ సో మచ్ ఆఫ్ మనీ, వీ హావ్ కన్స్ట్రక్టెడ్ ఇట్. ఇట్ ఇస్ సచ్ ఎ gigantic exercise. We cannot call it as an engineering disaster. That is my argument. That is agreeable. ఎల్లంపల్లి ప్రాజెక్టు వాళ్ళు ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసింది వాళ్ళు, కంపెన్సేషన్ ఇచ్చింది టీఆర్ఎస్. అదే కానీ 2,100 కోట్ల కంపెన్సేషన్ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇచ్చారు, అంతకుముందు ఇవ్వలేదు. గేట్లు పెట్టింది కూడా టీఆర్ఎస్ సార్. గేట్లు పెట్టింది కూడా టీఆర్ఎస్. గేట్లు పెట్టాలంటే కంపెన్సేషన్ ఇవ్వాలి కదా, నీళ్లు నిల్వ చేయాలంటే. ఇక్కడ ప్రాజెక్ట్ కట్టారు, గేట్లు పెట్టలేదు. నీళ్ల రాజకీయాల్లో సార్ రైతుల ప్రయోజనాలు అనేది లేదు, రాజకీయ అక్కస్సు అనేది పనిచేస్తుంది సార్. కేవలం రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. రాజకీయ పార్టీలు ఏమనుకున్నా, రైతులకి ఎల్లంపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం, తర్వాత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ కూడా యూజ్ చేసింది కదా. ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ టీఆర్ఎస్ కట్టింది. అవును, దాన్ని యూజ్ చేసిందంటే మన బెనిఫిట్. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, అన్నపూర్ణ, రంగనాయక సాగర్ ఇవన్నీ ఎవరు కట్టినాయి సార్? మరి మిడ్మానేర్ కూడా కంప్లీట్ చేసింది ఎవరు? మిడ్మానేర్ ఈ అవగాహన పెద్దగా రైతులలో లేదు సార్. మాకైతే నీళ్లు వచ్చింది అన్నట్టే ఉంది తప్ప ఇతరత్రంగా లేకపోతుంది అనమాట. అది ప్రాబ్లం. అంటే వీరప్రకాష్ గారు, మల్లన్న సాగర్ అంటే వాళ్ళు ఏమంటారంటే, మల్లన్న సాగర్ ప్రాణహిత చెరువులో కూడా ఉంది, కానీ స్టోరేజ్ 3 టీఎంసీలు 5 టీఎంసీలో ఉంటే 50 టీఎంసీలు చేశారు. చాలా చిన్నదండి అది. తడకపల్లి ఉంది కదా పేరు, తడకపల్లి చెరువు, చిన్న చెరువు అది అంతే.
1.8 1.5 ఉంది అంతే. 3 ఉండొచ్చు మాక్సిమం, ఉంటే 3 టీఎంసీలు ఉండొచ్చు. సరే ఏదున్నా ఇక్కడ మనము ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ప్రభుత్వం వేరు, కేసీఆర్ రేవంత్ రెడ్డి వేరు. ఇది ప్రభుత్వాలు కడుతున్నాయి. కేసీఆర్ కడతలేడు, జేబులోకి వెళ్ళి పైసలు పెట్టి, రేవంత్ రెడ్డి ఇట్లకే డబ్బులు తెచ్చి కడతలేడు. ఈ ధోరణే కరెక్ట్ కాదు. ఇది రేవంత్ రెడ్డి కట్టిండు, ఇది కాంగ్రెస్ కట్టింది, ఇది బీఆర్ఎస్ కట్టింది, ఎవరైనా సొమ్మని కడుతున్నారు అండి? ఎక్కడి నుంచి తెచ్చి కడుతున్నారు? ఇది ప్రజల డబ్బు కాదా? ప్రభుత్వం అనేది ఎప్పుడు ఉంటుంది, బ్యూరోక్రాట్స్ ఎప్పుడు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు కదా ఇంజనీర్లు ఉంటారు. వీళ్ళు పోయి కడుతున్నారా? వీళ్ళ డబ్బులతో కడుతున్నారా? ఆ ప్రభుత్వం అని చెప్పాలి తప్ప అనవసరంగా వీళ్ళకు ఆపాదించడం కరెక్ట్ కాదు. అది ఇది కేసీఆర్ కట్టిండు, ఇది రేవంత్ రెడ్డి కట్టిండు. ఎవరైనా కూడా ప్రజలు గెలిపించింది పనులు చేయడానికి. ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పాలసీలు డిసైడ్ చేస్తారు. ఆ డిసిషన్ మంచిదా కాదా అనేది అంతవరకు డిస్కషన్ ఉంటే సరిపోద్ది. కానీ ఈ తలుపులు పెట్టింది కాంగ్రెస్, ఈ తలుపులు పెట్టింది టీఆర్ఎస్, ఇది ఈ పద్ధతిలో డిస్కషన్ జరగొద్దు అనేది నా మనవి. ఇప్పుడు మీరు ఏమంటారు, సరిపోతుందా ఇప్పటి వరకు ఈ వర్షం సరిపోతుందా? ఇంకా సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే ఆయకట్టు చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మనకు ఏదో వాళ్ళు నాట్లు వేసుకున్న దాన్ని కాపాడడానికి సరిపోద్ది. కానీ చాలా ఏరియాలలో రైతులు నీళ్లు రావని చెప్పి నిరాశకు గురైన సందర్భాలు ఉన్నాయి. రెండవది, హైదరాబాద్ కూడా పరిశ్రమలకు తాగునీటికి కావలసిన వాటర్ను నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొండపోచమ్మ దాకా లిఫ్ట్ చేసి నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, ఎల్లంపల్లి నుంచి కూడా స్టోరేజీకి దాన్ని ఖాళీ చేయకూడదు. ఎన్టీపీసీకి కావాలి, తర్వాత ఎన్ రూట్ విలేజెస్ కావాలి, మిషన్ భగీరథకు కావాలి. వచ్చిన నీళ్ళను వచ్చినట్టు సొరంగాల ద్వారా కిందికి పంపిస్తే ఎట్లా? కొంత అక్కడ కూడా 20 టీఎంసీ అట్లా 18 టీఎంసీ అన్నా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రేపు కడెంలో కనుక నీళ్లు తక్కువైతే వాళ్ళు ఆపేస్తారు, వరద రాదు అక్కడ నుంచి. ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. కానీ ప్రకాష్ గారు, ఇప్పుడు రివర్స్ పంపింగ్ వల్ల ఎస్ఆర్ఎస్పీ ఎంత మేర నిండే అవకాశం ఉంది? రైతులకు ఎన్ని రోజుల పాటు సాగునీరు అందుతుంది? మాక్సిమం ఎంత చేస్తారమ్మా? రోజుకు 1 టీఎంసీ చేయగలుగుతారు, అంతకుమించి చేయలేరు వాళ్ళు. డైలీ 1 టీఎంసీ చేస్తే అది చాలా పెద్దది. ఫస్ట్ అది 112 టీఎంసీ స్టోరేజ్ ఉన్న రిజర్వాయర్ ఇప్పుడు 84 టీఎంసీ వరకు నింపుకోవచ్చు. కనీసం ఒక 60 టీఎంసీలన్నా అక్కడ కావాల్సి వస్తుంది. అంటే ఈ నెల మొత్తము లిఫ్ట్ చేసినా కూడా పైనుంచి వరద రాకపోతే శ్రీరామ్ సాగర్ ఆయకట్లో కనీసం హుజరాబాద్ దాకా కూడా వాళ్ళు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఇప్పుడు అంటే వర్షాకాలము, వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీళ్లు వదలాల్సిన అవసరం లేదు. కానీ వర్షాలు తగ్గితే ఇంకో 2 నెలలు పంటలు ఉండాలి కదా, 2 నెలలు 15 రోజులు ఉండాలి. అంటే ఎవ్రీ వీక్ కనీసం 2 సార్లు తడులు పెట్టాలి. మరి ఆ వాటర్ అంతా మనకు శ్రీరామ్ సాగర్ కెనాల్ ద్వారానే పోవాలి కదా. కాబట్టి మనకి ఇంకా నీళ్లు కనీసం ఒక 60 టీఎంసీలు అన్నా మనం శ్రీరామ్ సాగర్కి వచ్చినట్టయితే కొంత గ్యారంటీ ఉంటుంది. అట్లాగే ఈ మిడ్ మానేర్ కూడా దాదాపు ఫుల్ కెపాసిటీ నింపుకుంటేనే మనకు హైదరాబాద్ కు తాగునీటికైనా దేనికైనా ఉపయోగం ఉంటుంది. మిడ్మానేర్ 20 టీఎంసీలకు 13 టీఎంసీలు నిండింది. రోజు 1 టీఎంసీ వరకు లిఫ్ట్ చేస్తున్నట్టున్నారు. అవును, మళ్ళీ అక్కడ నుంచి కూడా లిఫ్ట్ అయింది కదా పైకి, అప్ టు కొండపోచమ్మ దాకా. ఎందుకంటే హైదరాబాద్ వాటర్ సప్లై కూడా అదే కదా సోర్స్ ఇప్పుడు. నేను ఫాలో కాలేదు, బట్ రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కు మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నారా నీళ్లు? తెలియదు, చేయాల్సి ఉంటది. ఎందుకంటే ఇక్కడ నింపుకోలేము, అంటే మొత్తం అట్లా ఆపి పెట్టలేం కదా. వచ్చినట్టుగా డైవర్ట్ చేయాల్సి వస్తుంది కదా. కొంత క్వశ్చన్ ఉంచుకుంటారు, తర్వాత లిఫ్ట్ చేస్తారు అక్కడి నుంచి. శరత్ గారు, ఇప్పుడు సార్ కోర్టు అయితే మీరు కోర్టులో కేసు చేశారు, కానీ ఇప్పుడు ఒక విషయం సార్, ఈ ప్రాజెక్టుల రాజకీయం చేయడం అనేది ఇది బీఆర్ఎస్ యొక్క పుణ్యమే సార్. ఇక అదొక పెద్ద మహాద్భుతం, ప్రపంచ అద్భుతం, అది ఇది మేమే చేసినాం, కాంగ్రెస్ వాళ్ళకి సాగునీటి విషయంలో అవగాహన లేదు అది. అని ఈ చర్చ అంతా చేసినట్టుగా వాళ్ళు ఎట్లా డెవలప్ అయినారంటే ఏది ఏమైనా కానీ కేసీఆర్ చేసిన దాన్ని దేన్ని ముందుకు రానియొద్దు అనే ఒక ఆలోచన. అసలు ఇంతకు ముందు మనం ఏమనుకున్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత సాఫ్ట్ లైన్ లో ఉన్నాడు అనుకున్నాం. కానీ నిన్న మొన్న ఆయన ప్రెస్ స్టేట్మెంట్లు చూస్తే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా అక్కసు ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఉన్నట్టుంది. అంటే ఆ ద్వేష భావన, ఆ కేసీఆర్ ను రన్ డౌన్ చేయడము, కేసీఆర్ పట్ల విమర్శలు ఎక్కువ పదునుగా పెట్టడం అనేది ఈ 2-3 రోజులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కువ చేస్తారు. ఇక అది వాళ్ళు అది అంతే, ఇక దాన్ని వాళ్ళు రాజకీయంగానే చూస్తారు అంతే తప్ప రైతులు లేరు, ప్రజలు లేదు, ప్రయోజనాలు లేదు. అంటే
ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బ్లేమ్ చేశారు కదా ఆయన లిఫ్ట్ చేయట్లేదని. సో ఆబ్వియస్లీ ఆయనకి ఇప్పుడు ఛాన్స్ సార్ వచ్చింది. హైకోర్టులో కేంద్రం బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సార్. అసలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కడ అపియర్ కాదు సార్. ఈ రోజు కూడా కేసులో ఒక్కళ్ళు అపియర్ కాదు. ఎడిషనల్ ఏజీ పేరు అన్ని పేర్లు పెట్టినా గానీ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిలే, అది కూడా ఎన్డీఎస్ఏ తరఫున అపియర్ అయ్యి ఆ లెటర్ ఒకటి సర్క్యులేట్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు, మేము కౌంటర్ అఫిడవిట్, మేము అదంతా దాని మీద రిపోర్ట్ రాయాలా, రాసిన తర్వాత దాన్ని జలశక్తి వాళ్ళకి పంపాలి, వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయాలి, అప్పుడు అది వచ్చి కోర్టులో ఫైల్ అవుతారు. ఇంత లకౌట్ ఉత్తరం రాసి జడ్జి గారికి ఇచ్చినారు. అంటే వాళ్ళది ఇట్ ఈస్ వెరీ క్లియర్. విత్ వాళ్ళు 21st నాడు కూడా ఏమైనా జరుగుతుందా అనేది డౌటే. బట్ జడ్జి గారు అయితే ఒక మాట అన్నాడు, 21st నాడు వాళ్ళు కౌంటర్ వేసినా వేయకపోయినా నేను ఐ విల్ గివ్ ఎ డైరెక్షన్ అనే అన్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుంది. భరత్ గారు, ఇప్పుడు ఏ విషయంలో విమర్శలు ఉండొచ్చు కానీ సదర్ మార్ట్ నుంచి మొదలుపెట్టి సీతారామ వరకు 7 బ్యారేజీలు, అందులో ఒకటి ఎల్లంపల్లి అయినా ఇంకా 6 బ్యారేజీలు అది కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేయడం వల్ల ఇవాళ గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. ఎందుకంటే ప్రతి బ్యారేజ్ దగ్గర గోదావరిలో నీళ్లు నిల్వ ఉండడం వల్ల మనకేందంటే ఇప్పుడు అన్నారం సుద్దిల్లో అంటే సుద్దిలలో ఏ ఫాల్ట్ లేకున్నా అక్కడ స్టోర్ చేయట్లేదు. అన్నారం విషయంలో ఏంటంటే అది రెక్టిఫై అయినా కూడా ఇంకేదో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో సరి చేయాలని చెప్పి సరే ఎన్డీఎస్ఏ పర్మిషన్ ఇచ్చినాకనే చేయనియండి. కానీ గోదావరి నిండు గోదావరిగా ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ బాగా పెరుగుతుంది తెలంగాణలో. ఉత్తర తెలంగాణ అంతా కూడా సీపేజెస్ ఉంటాయి. ఈ సీపేజెస్ వల్ల మనకు అన్ని క్యావిటీస్ వల్ల నీళ్లు వచ్చి ప్రతి బావి ప్రతి బోరు కూడా ఇవాళ నిండు కనబడడానికి కారణం ఏంటంటే ఈ 7 బ్యారేజీలు అనేటివి కట్టడమే ప్రధానంగా మనకు ఎల్లంపల్లితో పాటుగా మిగతా 6 బ్యారేజీలు కేసీఆర్ గారి హయాంలోనే కట్టారు. ఈ విషయంలో మాత్రం మనం గ్రౌండ్ వాటర్ ను సమృద్ధిగా ఒక్క తెలంగాణలో మాత్రమే చూడగలుగుతాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా వర్షాలు పడ్డప్పుడే గ్రౌండ్ వాటర్ ఉంటుంది తప్ప వర్షాలు లేనప్పుడు ఉండదు. ఇక్కడ వర్షాలు ఉన్నా లేకున్నా నదులలో నీరు నిల్వ ఉండే ఆ ఫెసిలిటీని కేసీఆర్ గారు క్రియేట్ చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి అన్నాడు లిఫ్ట్ చేయకపోయినా కూడా పంటలు పండుతున్నాయంటే గ్రౌండ్ వాటర్ సపోర్ట్ కూడా బాగానే ఉంది. మీరు లెక్కలు తీసినట్టయితే 60 నుంచి 70% ఆ పొలాలలో ఉన్న బోర్లు బావులలో నీళ్ల వల్లనే మనకు పంటలు ఎక్కువగా పండుతున్నాయి డైరెక్ట్ కెనాల్ వాటర్ కంటే కూడా. ఈ విషయాలన్నీ అవగాహనలోకి తీసుకోవాలి. ఓకే ఓకే, బట్ మన కాలర్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. కాలర్స్ తో కూడా చాలా రోజులైంది దీని సంబంధించి మాట్లాడక. శరత్ గారు, సరే ఇప్పుడు మీరు సరే హైకోర్టులో కేసు వేసారు, అది మళ్ళీ 23వ తేదీ వాయిదా పడింది. అప్పటి వరకు అవుతుంది, 21 వాయిదా అవుతుంది. బట్ ప్రభుత్వం అయితే అష్యూరెన్స్ ఇచ్చింది జూలై వరకు రిపేర్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ జూలై, ఇప్పుడు కాదు. నెక్స్ట్ ఇయర్ జూలై అంటే నెక్స్ట్ సీజన్ కి అయితే చెప్పాలి కదా. ఇప్పుడు ఈసారి పెట్టిన ప్రెషరు, ఎందుకంటే ఈసారి చాలా దగ్గర నుంచి ప్రెషర్ వచ్చింది. ఏంటంటే కూలిపోయితో కట్టకుండా అట్లే ఉంటారా, అటు తొమ్మిడేటి కట్టారు, ఇటు మేడిగడ్డ కూడా రిపేర్ చేయరు, ఎన్ని రోజులు అట్లా ఉంటారన్న ప్రెషర్ వచ్చింది కదా. నెక్స్ట్ జూలైకి ఎక్స్క్యూజ్ ఉండదు కదా ఈ గవర్నమెంట్ కి. ఇంకా మేము చేయలేదు, చెప్పలేదు, ఇంకా టైం పడుతుందని చెప్పడానికి ఎక్స్క్యూజ్ ఉండదు కదా. ఒక్క నిమిషం భరత్ గారు, ఇప్పుడు ఇందులో ప్రతిపక్షం నుంచి జరిగిన ప్రెషర్ ఏమీ లేదు. రోజు మీరు ఇది ఒక కార్యక్రమం లాగా చేసి చెప్పడము, ప్రకాష్ గారు పార్టిసిపేట్ అవ్వడము, మేము కేసు వేయడము, వీటి మీద వచ్చినంత ప్రభావము అసలు కేసీఆర్ వచ్చి ఉంటే ది సిచ్యువేషన్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఇక వీళ్ళు ఏదో చేస్తే వీళ్ళను ఒట్టిగా చాలా సీరియస్. కేసీఆర్ వచ్చుంటే, ఇప్పుడు మీరు అన్నారు కేసీఆర్ రావాలని, కేసీఆర్ వచ్చుంటే చూడండి మేడిగడ్డ అవసరం లేకుండానే ఎల్లంపల్లి నుంచి అసలు ఈ ఇష్యూ అప్పుడే తేలిపోతుండే. ఎన్డీఎస్ఏ వాళ్ళ టీం వస్తుండే, వెరిఫై చేస్తుండే, వీళ్ళు ఏ రకంగా రిపేర్ చేయలేదు అనే విషయం బయటకు వస్తుండే, ఎందుకు చేయలేదు అనే దాని మీద చర్చ వస్తున్నాయి. ఇట్ వుడ్ హావ్ టేకెన్ ఎ డిఫరెంట్ షేప్ ఆల్ టుగెదర్. సరే వర్షాలు పడడం పడకపోవడం అది రేవంత్ రెడ్డి పుణ్యమా అని వర్షాలు పడలేదు, లేదా కేసీఆర్ లేడని పడ, అట్లా కాదు. వాళ్ళిద్దరిని దాంతో పోల్చొద్దు. మంచి మాన్సూన్ రావాలనే కోరుకుంటారు ఏ రైతైనా గానీ. వర్షాలు పడద్దు అని ఎవరు అనుకోరు, వర్షం పడాలనుకుంటారు. అయితే విషయం ఏంటంటే ఈ ప్రెషర్ అనేది ఇది తాత్కాలికమే, అయిపోయింది. ఇక మళ్ళా నెక్స్ట్ ఇయర్ జూలై వరకు వాళ్ళు చెయ్యకపోతే అది ఇదని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్లస్ ఎన్డీఎస్ఏ ఇది ఆల్సో నౌ యూనో అలర్ట్, ఇది ఇక్కడితో ఆగదు అని. ఈ కేసు అట్లనే పెండింగ్ లో ఉంటే వాళ్ళు కొంత రియాక్ట్ అవుతారేమో చూడాలి మరి. రైట్, మన కాలర్స్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి నరసింహ గారు. హలో నరసింహ గారు. హలో, నమస్తే అండి.
నమస్తే అమ్మా. చెప్పండి. హలో చెప్పండి వినబడుతుంది, చెప్పండి. హలో మేడం సార్ చెప్పండి. నమస్తే నరసింహ గారు చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? కేసీఆర్ అన్ని మంచిగా చేసాడు. ఊరికే మన ఈ ఎంపీన పేరు మన ఈ లాయర్ ఆయన పేరు అని ఆయన చేయలేవు అంటాడు. పద్దదానికి అంటూ అంటాడు. ఇది చెప్తలేడు అడిగి చెప్తలేడు. ఏదైనా కరెక్ట్ చెప్పాలి. నాకు తెలియదు ఆయన పేరు సార్. అది ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అది చెప్పండి. ఏం చెప్తలేదు సార్. కేసీఆర్ బాగానే చేసేది. ఆ 2 పిల్లర్లు కూలినందుకు రాధాంతం చెప్తారు. మేము 3 ఏళ్ళ నుంచి తెలియకపోలే. మాకు ఇది మాకు హక్కు వస్తుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. రైట్ సార్ ప్రకాష్ రావు గారు మీరు. హలో రైట్ థ్యాంక్ యూ అండి. మీరు చెప్పేది అర్థమైంది నరసింహ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. హలో నమస్తే బిఎన్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీరు ఈ రాజకీయ నాయకులను ట్విట్టర్ పెట్టకండి. ఆర్డినరీ రైతులను పెట్టండి మీరు చర్చకు. అందుకనే ఇప్పుడు మీరు చూడండి రాజకీయ నాయకులు చర్చకు ఓన్లీ రైతుని పిలవండి. వాళ్ళకి అర్థమండి ఏంటండి బిఎన్ రెడ్డి గారు రాజకీయ నాయకులు ఎవరు జోలుగా పెట్టాడు. గవర్నమెంట్ నా వాయిస్ వినిపించదేమో బిఎన్ రెడ్డి గారికి. బిఎన్ రెడ్డి గారు రాజకీయ నాయకులు విలువలేదు. అందుకనే వి ప్రకాష్ గారు శరత్ గారు రాజకీయ పార్టీ రైతులు నీళ్ళు కావాలా? అయితే చాలా కష్టపడుతుంది. ఇప్పుడు ఎంత నీళ్ళు ఎండాకాలం రాకముందే ఇప్పుడు నీళ్ళు లేవు. బయట కరెంట్ పోతుంది. వి ప్రకాష్ గారు శరత్ గారు రాజకీయ సభ్యత ఉందో కానీ ఇప్పుడు లేదు. ప్రకాష్ గారు ఒక్క నిమిషం బిఎన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీకు ఆన్సర్ ఇస్తున్నారు. బిఎన్ రెడ్డి గారు చెప్తుంది అబ్సల్యూట్లీ కరెక్ట్. అందుకనే మనం రిటైర్డ్ ఇంజనీర్లను పిలిచాము. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని, వెదర శ్రీరామ్ గారిని, తర్వాత శాస్త్రి గారిని పిలిచాము. వి ప్రకాష్ గారు శరత్ గారు ఒకప్పుడు రాజకీయ పార్టీ సభ్యత్వం ఉంది. ఇప్పుడు ఇద్దరికి కూడా రాజకీయ పార్టీ సభ్యత్వం లేదు. ఇప్పుడు ఇద్దరు కూడా అందుకని ఈ చర్చలు ఇప్పుడు కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు. వాళ్ళిద్దరు కూడా రాజకీయ పార్టీ సభ్యులు కాదు. కాబట్టి రైతులతో చర్చ పెట్టాలనే కాలర్స్ తీసుకుంటాం. అందుకనే ఓన్లీ మేము సరిపోదు, స్టూడియోలో కూర్చొని మాట్లాడితే సరిపోదు. ఫీల్డ్ లో రైతులు ఏమనుకుంటున్నారని చెప్పి మేము మాట్లాడుతున్నాం. జస్ట్ రాజకీయాలు ఖచ్చితంగా ఒక ప్రయత్నం, ఒక మంచి చేయాలని ప్రయత్నం చేసాం. డెఫినెట్ గా కొన్ని పొలిటికల్ ఇష్యూస్ పొలిటికల్ గా తీసుకుంటాం. పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్ గా పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. కరీంనగర్ నుంచి శ్రీనివాసరావు గారు. హలో నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే అమ్మా. చెప్పండి సార్. భరత్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాసరావు గారు చెప్పండి. ప్రకాష్ గారు నమస్తే అండి. హలో వింటున్నారండి, అందరు వింటున్నారు. మీరు ఏం అడగాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఎస్ఆర్ఎస్పీలో వచ్చేసి ప్రజెంట్ 33 డిఎంసీలే ఉంది కదండి. హలో 33 డిఎంసీలు అవునండి. 33 డిఎంసీలే ఉంది. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో కొంతవరకు ముందుగా మేలుకొని కొన్ని నీళ్లు డిప్ చేసినా కూడా 33 డిఎంసీలు అనేది ఒక ఫేజ్ 1 వరకు సరిపోతుండే కదండి. రివర్స్ పంపింగ్ ప్రకాష్ గారు మీరు మాట్లాడేది రావట్లేదు. ప్రకాష్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. సార్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు మ్యూట్ లో ఉంది. ప్రకాష్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్, మీ వాయిస్ వినిపించట్లేదు. హలో వేరే కాల్లో ఉన్నారేమో. సార్ భరత్ గారు చెప్పండి. సార్ భరత్ గారు అది కాలర్ ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు గారు అడగండి సార్. ప్రకాష్ గారు ఇప్పుడు మనకు ఎస్ఆర్ఎస్పీలో 33 డిఎంసీలు ఉన్నాయి కదండి. అవును. మనం గవర్నమెంట్ ఏదైతే ఉందో కొంచెం ముందుగా ఇప్పుడు ఈ మిడ్ మానేర్ గానీ ఎల్ఎండి గానీ నింపుకుంటే 33 టీఎంసీలతోనైనా ఎంతో కొంత ఉపయోగం ఉండేది కదండి.
అంటే అదే ఇప్పుడు వాళ్ళు ఎన్డీఎస్ఏ మీద పెట్టి ఎన్డీఎస్ఏ మాకు అనుమతి ఇవ్వలేదు అనే పేరుతోని మొదలేమో ఎన్డీఎస్ఏ ఆ వాటర్ కనుక లిఫ్ట్ చేస్తుంటే డెఫినెట్ గా మీరు అన్నట్టు ఇవాళ శ్రీరామ్ సాగర్ కింద ఫస్ట్ ఫేజ్ కన్నా నీళ్లు వచ్చేటి కనీసం 33-35 టీఎంసీలతో ఒక గ్రాఫ్ ఎల్ల తీసేంత వాటర్ ఉంటుండే కదా సార్. ఎందుకంటే మనకు ఎల్ఎండి గానీ బిడ్మానేర్ గానీ ఫుల్ చేసుకోగలిగితే అప్పర్ లో వర్షాలు తక్కువ ఉన్న ఇన్ఫ్లోస్ ఎస్ఆర్ఎస్పీ లేకపోయినా కానీ 35-40 టీఎంసీలతో ఒక పంట పండిస్తుండే కదండి. అదే ముందు జాగ్రత్త చేయలేదు, దానికి కారణాలు వాళ్ళు ఎన్డీఎస్ఏ మీద పెట్టారు. అంటే ఇప్పుడు రికార్డ్ పరంగా చూసినప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పకుండా వాళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆ పేరుతో వాళ్ళు ఇది చేశారు. బట్ అది ఒకవేళ మన అవసరం ఉంది అనే ఉద్దేశంతో పర్మిషన్ అడిగితే ఎన్డీఎస్ఏ వాళ్ళు ఒక ప్రయత్నం చేయండి అని చెప్పేవాళ్ళు. బట్ ఆ ప్రయత్నం చేయలేదు, వాళ్ళు లెటర్స్ కూడా రాయలేదు. ఆస్ట్రేలియా నుంచి అతను ఇచ్చిన దానికి సమాధానం వచ్చిన తర్వాతనే ప్రభుత్వం స్పందించింది. ఇక్కడ ప్రజల నుంచి వచ్చే డిమాండ్ ప్రకారంగా వాళ్ళు ముందే కనుక ఎన్డీఎస్ఏని అప్రోచ్ అయి ఉంటే దాన్ని ఒక ట్రయల్ రన్ లాగా చేయండి, ఒకవేళ అవకాశం ఉంటే నింపుకోండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళకేముంటదండి ఇంట్రెస్ట్? వీళ్ళు అడగకపోవడం అనేది వేరే ఉద్దేశాలు ఉన్నాయి వాళ్ళకి. అందుకే పొలిటికల్ గా కేసీఆర్ కి ఎక్కడ క్రెడిబిలిటీ వస్తుందో, మనం కూలిపోయిందని అన్నది తప్పని రుజువు అవుతుందేమో, లేకుంటే పోలవరానికి ఎప్పుడైనా నీళ్లు షార్టేజ్ అయితే ఏమో డెల్టాకు, ఇట్లాంటి దుర్బుద్ధితోనే వాళ్ళు ఎత్తిపోయలేదనేది మేము అనుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కరీంనగర్ నుంచి సంతోష్ గారు. హలో నమస్తే అండి. నమస్తే సంతోష్ గారు, చెప్పండి. కరీంనగర్ డిస్టిక్ అండి, లోకలే కరీంనగర్. హలో చెప్పండి, వినబడుతుంది, చెప్పండి. విప్రకాష్ గారికి ప్లస్ భరత్ గారికి ప్లస్ మన శరత్ కుమార్ అడ్వకేట్ గారికి నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే ఏమండి, కాళేశ్వరం నుంచి నేను జనరల్ గా మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి వింటున్నా అండి. హలో, వాయిస్ క్లారిటీ లేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు 20 డేస్ పని అవుతుందండి మీరు కాళేశ్వరం మీద డిపెండ్ పెట్టి. ఓకే, రెగ్యులర్ గా ఫాలో అవుతున్నా నేను. ఓకే, థ్యాంక్ యూ. ఏంటంటే ప్రకాష్ గారు అన్నట్టు, శరత్ గారు అన్నట్టు, వాస్తవానికి ఈ కాళేశ్వరం మీద కాంగ్రెస్ చేసేది 99.9% రాంగ్ అండి. ఇప్పుడు ఎల్లంపల్లిలోకి వెళ్ళి నీళ్లు తీసుకుంటానా కాళేశ్వరం అవసరం లేదన్నారు. ఎల్లంపల్లిలో మా అంటే ఇంకో వారం 10 రోజులు వస్తాయి కావచ్చు, రోజు ఒక టీఎంసీ ఎత్తుతారు. ఈ నీళ్లు తాగడానికన్నా సరిపోతాయా అండి? తాగడానికన్నా సరిపోతాయా? ఇప్పుడు పంటలు దేవుడు ఎరువు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంకో వారం 10 రోజులు, బలిగిటికి 20 రోజులు వస్తాయి. ఎక్కడి నుంచి? ఈ ఎల్లంపల్లికి వచ్చే ఫ్లో ఇంకో వారం 10 రోజులు 20 రోజులు ఉంటుంది. 20 టీఎంసీలు వస్తాయి కావచ్చు. కరీంనగర్ లో ఆడడానికి నీళ్ళు లేవు. ఇప్పుడు రోజు వచ్చేది 2 రోజుల కోసం 3 రోజుల కోసం వస్తాయి నీళ్లు, ఆడడానికి కూడా లేవు. ఇప్పుడు ఈ నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ పోతాయి అంటారు. మరి కరీంనగర్ ఎండ పెడతారా అండి? ఎల్ఎండి 24 టీఎంసీలకు 5 టీఎంసీల వాటరే ఉన్నట్టుంది. అదే స్టోరేజ్. అది మీరు చెప్తున్న దాంట్లో ఒకటి ఏంటంటే ఎల్లంపల్లికి అక్టోబర్ వరకు కూడా ఇన్ఫ్లో ఉంటుంది. మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ కూడా వస్తుంది. గ్యారెంటీ ఏంటో. ఇప్పుడు మొన్న మాసం మీరు మాట్లాడి ఏమన్నారు? ఎల్లినో అన్నారు, వర్షాలు రావు, అవి రావు, ఇవి రావు అన్నారు. ఓకే, దేవుని పుణ్యాన పడ్డాయి ఈ 4 రోజులు. ఈ 4 రోజుల నుంచి ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నిన్న రాక గేట్లు తీసి ఇచ్చిపెట్టారు. మరి అంత ముందుకే కొంచెం ముందుగా ఎక్కువ లిఫ్టేషన్ ఉంటే అయిపోవు కదా. ఇప్పుడు సంకల్పం గుద్దుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు సంకల్పం గుద్దుకుంటారు. ఈ వర్షాలు ఉండకపోతే ఏం చేస్తారండి? ప్రజల బతుకులు ఏమైతాయండి? తాగడానికి నీళ్లు లేక జనాలను ఎక్కడ పోయి సాగమంటారండి? అన్న ప్రకాశ్ అన్న, నువ్వు మాట్లాడాలి కదా అన్న. ఇప్పుడు వచ్చినావు, మొన్న దాకా అమెరికాలో ఉన్నావు, ఇప్పుడు కరీంనగర్ మన తెలంగాణకు వచ్చినావు. మీరన్నా దీని మీద పూనుకోవాలి కదా అన్న. ఇప్పుడు వర్షాలు అయిపోయినాయి, మళ్ళీ 15వ తారీఖు అన్నారు, అది కూడా గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఆగస్టు చివరి వరకే ఉంటాయి వర్షాలు. మనకు సెప్టెంబర్, అక్టోబర్ లో ఆదిలాబాద్ లో వర్షాలు తక్కువ పడతాయి భరత్ గారు. అవి కేవలం కడెం ఆయకట్టుకు సరిపోనే మనకు ఫ్లడ్ వస్తుంది. ఆగస్టుతోనే మన కడెం నుంచి ఇంకా నీళ్లు రావడం ఆగిపోతుంది. ఏదైనా
సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ లో వచ్చేది కేవలం కడెం ఆయకట్టుకు సరిపోని వస్తాయి. కడెం కింద కూడా దాదాపు 63,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలి. బట్ దాన్ని తగ్గించేసి ఇప్పుడు 30,000 ఎకర్స్ కు వాళ్ళు ఇస్తున్నారు అంతే. లాస్ట్ 3 years గా చూస్తే ఎల్లంపల్లికి ఫ్లో అక్టోబర్ 30 వరకు కూడా ఉంటుంది. అక్టోబర్ 25. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి సీజన్ ఎట్లయిపోయింది గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ రకరకాల ఆకాశ నదులు తయారైనాయి. తర్వాత కుండపోత వర్షాలు రావడానికి కారణం క్లౌడ్ బర్స్ట్లు. వాటి మీద ఎంతకాలం నమ్ముకుంటుందాం మనం? ఒక అష్యూర్డ్ సోర్స్ కావాలన్నా లేకుంటే కానీ నేను వారం రోజుల క్రితం 15 రోజుల క్రితం చెప్పాను చూడండి. అంటే ఎల్లంపల్లికి ఆగస్ట్ అయితే కంపల్సరీగా వరద వస్తుంది. ఎందుకంటే ఆగస్ట్ వస్తుంది అంతే, అంతవరకే ఆగస్ట్. ఎందుకంటే 20 TMCలే కాబట్టి 20 TMCలు నిండడం ఆగస్ట్ వరకు ఏదో ఒక వర్షం పడ్డా పెద్ద వర్షం పడ్డా 20 TMCలు. ఇప్పుడు మా బ్రదర్ అడుగుతున్నది ఏంది, LMDకి నీళ్ళు ఎట్లా అని అడుగుతున్నాడు. దానికి సమాధానం ఉందా మన దగ్గర? LMDకి మిడ్మానేర్ నుంచి ఎన్ని లేదా వరంగల్లో పెద్ద వర్షం పడాలి అంతే కదా. వరంగల్ హనుమకొండలో పెద్ద వర్షం పడితే మనం ఎక్కడ పోతున్నాం భరత్? ఆది మానవుల కాలంలోకి పోతున్నాం. ఆది మానవులు కూడా వర్షాల ఆధారంగా పంటలు పండించుకున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలు అట్లా తయారైనాయి. నీదంటే క్రియేట్ అంటే నాది క్రియేట్ అంటే నీది. అట్లా కాదు. ఇప్పుడు అట్లా చైనా అట్లా అనుకుంటే 3 gorges డామ్ ఎందుకు కట్టింది? అట్లా అంటే నేను అనేది ఏంటంటే నదుల నీళ్లను ఇప్పుడు వెనకట పవిత్ర బంధం సినిమాలో ఒక పాట ఉండేది, ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు అని. 64లో అప్పుడు రాశాడు శ్రీనారాయణ రెడ్డి రాశాడు ఆ పాట. మరి ఉప్పు సముద్రం పాలు చేద్దామా? నదుల నీళ్లను వర్షాల మీద ఆధారపడి బతుకుదామా? గ్యారంటీ ఉంటుందా? రైతు పంట వేసినాక వర్షాలు పడతాయని గ్యారంటీ చెప్పగలుగుతామా? సీజనల్ చిరపుంజీలో 4,500 మిల్లీమీటర్ల వర్షపాతం పడే కాడ కరువు వస్తుంది. అంటే బాగా వర్షాలు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లానేమో సర్ప్లస్ ఉంది, ఆదిలాబాద్ జిల్లానేమో మైనస్ ఉంది. అన్నిటికంటే ఫారెస్ట్ కవర్ ఉన్నది భూపాలపల్లి 81%, ములుగు కూడా 81%. అక్కడ షార్ట్ ఫాల్ ఉంటది. వరంగల్ జిల్లాలోనేమో షార్ట్ ఫాల్ ఉంటుంది. షార్ట్ ఫాల్ అంటే సార్ అక్కడ యావరేజ్ రెయిన్ ఫాల్ ఎక్కువ. యావరేజ్ రెయిన్ ఫాల్ చూసుకుంటారు ప్లస్. ఏదైనా కూడా ఇప్పుడు గ్లోబల్ రెయిన్ ఫాల్ ఇప్పుడు మహబూబ్ నగర్ లో జోగులాంబ గద్వాల్లో అన్నిటికంటే తక్కువ యావరేజ్ రెయిన్ ఫాల్. సో అక్కడ యావరేజ్ రెయిన్ ఫాల్ ప్రకారం చూస్తే ఆదిలాబాద్ లో మైనస్ ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా రెయిన్ ఫాల్ ఎక్కువనే ఉంది ఆదిలాబాద్. టెక్నాలజీ పెరిగిన తర్వాత మనము ఈ డ్యాములు కట్టుకుంటున్నాము, బ్యారేజీలు కట్టుకుంటున్నాము. నదుల నీళ్లను మన అవసరాలకు మళ్లించుకోవడం అనేది విజ్ఞతతో కూడింది. కేవలం వర్షాల మీద ఆధారపడడం అనేది అది అవుట్డేటెడ్ టెక్నాలజీ. దాని మీద ఎందుకు మనం ఆలోచించాలి? ఉన్నదాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఓకే రైట్. మన కాలర్ రెడీగా ఉన్నారు. రామరెడ్డి గారు ధర్మపురి నుంచి. హలో నమస్తే అండి రామరెడ్డి గారు, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. భారత్ గారికి, ప్రకాశ్ అన్నకు, శరత్ గారికి అందరికి నమస్కారం, ప్రేక్షకులకు. సరే, ఇప్పుడు ప్రకాశ్ గారు ఇందాక చెప్పారండి, అసలు రైతుల గురించి నీళ్ల గురించి కాంగ్రెస్ నాయకులకు ఒక విధమైనటువంటి అవగాహన అని వారు చెప్పారు. దానికి 100% అది కరెక్ట్ అనడానికి నా దగ్గర ఉన్న ఆధారాలు చూపెడుతున్నాను నేను. ఇంతకుముందు నిన్న మొన్న ప్రతిరోజు భరత్ గారి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు అన్నమాట, నీళ్లు ఎత్తిపోయకున్నా వర్షాలు సముద్రం పడ్డా ఎల్లంపల్లి నీళ్లు కానీ కాళేశ్వరం నీళ్లు లేకుండా పంటలు బాగా పండినాయిగా అనే మాట మాట్లాడిండు. ఈ పంటలు బాగా పండడాని కోసము గోదావరి నిండినప్పుడు గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు బాయిలలో నీళ్లు వస్తాయి. దాన్ని కాంగ్రెస్ నాయకులు తెలుసుకొని మాట్లాడాలి. తెలుసుకోకుండా ఇద్దరు మాట్లాడాలి. ఇవాళ పొద్దున లైవ్ లా కాంగ్రెస్ నాయకుడు మాట్లాడారు, కన్నెపల్లి నుంచి పంపావులు లిఫ్ట్ చేస్తే నీళ్ల కంటే 4 గంటల డబ్బులు వృధా అయితే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనే అటువంటి ఒక మాట మాట్లాడింది. అది ఎంత అసభ్యతకరమైన మాట అంటే వారికే వజ్యతకు వదిలిపెట్టాలి. కానీ డబ్బులు ఖర్చు అయితే అది నీళ్ళు ఇవ్వకపోతే దాని కింద కట్టినటువంటి వాళ్ళు 9 కట్ట అనేదాన్ని ఏ పర్పస్ తీసుకొస్తారు? అందుకే ఇప్పుడు ప్రతిసారి దాని గురించి మన వాళ్ళు ఏం చెప్పారు, ప్రకాశం వీళ్ళందరూ ఈ బ్యారేజ్ అనేటి 3 దఫాల, పోచంపాడు అనేది ఒకసారి, ఎల్లంపల్లి అనేది 2వ ప్లేసు, కన్నెపల్లి అనేది 3rd ప్లేస్. అత్యవసరమైన పరిస్థితి అప్పుడే వాడుకుంటాం అనేటువంటిది ఉన్నది. దీన్ని చూడాలి. తర్వాత వాళ్ళేమో ఇంకో మాట్లాడిండు,
ఎన్డీఎస్ఏ రిపోర్టు 1.5 year కింద, ఓ సంవత్సరం క్రితం వచ్చిందని చెప్పి పొద్దున్న లైవ్ లో అన్నారు. వచ్చింది నిజమా అబద్ధమా అది ఒకసారి క్లారిటీగా చెప్తే పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. వచ్చిన దాన్ని ఎందుకు రిపేర్ చేయలేదు, రిపేర్ చేయకపోవడానికి కారణం ఏంటి? కేసీఆర్ పేరు నువ్వు మాపాలనుకుంటే అది ఎవరు అదృష్టం, ఎట్లున్నదో, ఏం చేస్తారో ఎవరు చేస్తారో, కానీ ఒక వ్యక్తి మీద కోపం ఉంటే ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు దాని మీద ఓ రిపోర్ట్ నువ్వు. బీజేపీ వాళ్ళ మీద ఏమంటారు, మీరు ఏం చేస్తలేరు, సెంట్రల్ గవర్నమెంట్ అత్తలేదు పోతలేదు. వాళ్ళు ఏమంటారు, మాకు ఒక్క తోక ఇది ఉన్నది, మొత్తం టోటల్ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ ఇదేమని ఉన్నది. అంటే నీకు ధైర్యం లేని మాట, ఇటు మాట్లాడతారు తెలియదు, అటు మాట్లాడతారు తెలియదు. ఇంత సరదాగా అన్నారు నింద 2-3 రోజుల కింద, వారం రోజుల కింద ఇరిగేషన్ మినిస్టర్ గారు ఓ రకంగా మాట్లాడింది, ఇవాళ ఓ రకంగా మాట్లాడుతున్నారు. అంటే బల్బును చూసుకొని వాపనే పదం ఉన్నట్టుంది కాంగ్రెస్ నాయకులకు. ఎందుకంటే పాన్లు కొడితే నీళ్ళు మేము చేసామంటారు, లేకపోలేదు. సరే ఒకటే మాట, ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అనేది ఏంటంటే ఎవరు చేసినా ప్రజాధనంతోనే ప్రజల అవసరాల కోసం వాడుకునేటువంటి ప్రాజెక్టులే. దీన్ని కాదనడానికి ఎవ్వరు కాదనే ఆలోచన లేదు. ఇప్పుడు పంపింగ్ చేసుకొని నంది పంపాలు టీఆర్ఎస్ వాళ్ళు మేము కట్టమంటారు. మరి కాదా ధైర్యంతో కాంగ్రెస్ వాళ్ళు చెప్పగలుగుతారా? చెప్పలేదు. మాట ఇట్లాంటి విషయాలు తప్పుడు ఆరోపణలు ఒకరి మీద ఒకరు పెట్టుకున్నాడు, నా మీద నువ్వు, నేను మీద నేను, ఇంకోలేమో మాట్లాడతారు ధరంపూర్ నాయకులు కొంతమంది. డిపాజిట్ రాని వాళ్ళు అంటారు. డిపాజిట్ ఎవరికి డిపాజిట్ వస్తుంది, ఎవరికి డిపాజిట్ రాదు. ఎవరు ఎన్నిసార్లు ఓడిపోడు, రాజకీయాలు చేసేది రాజకీయాలు అప్పుడు ఎలక్షన్ అప్పుడు చేసుకోవాలి. కానీ ప్రజల అవసరాల కోసం, రైతుల అవసరాల కోసం, రైతులు బాగుపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ వరకు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నంలో ఒక నెల వరకు వర్షాలు కొట్టక అక్కడి వాటర్ పోకపోతే 100% బోర్లు మొత్తం పోయి అది చూసుకోవాలి ఇరిగేషన్ మినిస్టర్. ఇట్లాంటి విషయాలను ఆలోచన లేకుండా ప్రకాష్ గారు చెప్పిండు. దాన్నన్నా స్పష్టంగా భరత్ గారు కాంగ్రెస్ నాయకులకు వారు చెప్పిన మాట, ప్రకాష్ గారు చెప్పిన మాట ప్రతిదీ రాజకీయంగా కాదు, రాజకీయ పార్టీ కాకుండా ఇవాళ రాజకీయ పార్టీని తీసుకొని చాలా మంచి పని చేశారు. ఎందుకంటే వాళ్ళంటే కుక్కలు కొట్టాలన్నట్టు కొట్టారు, ఈ లోటు అధికారులు పెట్టుకుంటారు. ప్రకాష్ గారు చెప్పినప్పుడు భరత్ గారు విన్నారు, భరత్ గారు చెప్పినప్పుడు జగత్ గారు వింటారు. వస్తుంది ఇట్లాంటి విషయం. ఈ పవర్ ఎక్కువ అవుతుంది అన్నది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎల్లంపల్లికి మేడిగడ్డకు డిఫరెన్స్ ఏంటంటే మేడిగడ్డ దగ్గర నుంచి ఎత్తిపోస్తే 100 మీటర్ల దగ్గర నుంచి 620 మీటర్ల వరకు ఎత్తిపోయారు, అంటే 520 మీటర్లు ఎత్తిపోయారు. ఎల్లంపల్లి నుంచి అయితే 148 నుంచి 620 మధ్యలో వచ్చేది ఒక 48 మీటర్లే అడిషనల్ మేడిగడ్డకు. ఎల్లంపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలన్నా పవర్ దాదాపు అంతే పడుతుంది. పవర్ ఏంది 100 నుంచి 140, 520 మీటర్లు ఎత్తిపోసినప్పుడు ఒక 48 మీటర్లు తక్కువ అవుతుందేమో అంతే. సో పవర్ కాస్ట్ ఆల్మోస్ట్ సేమ్. మిడ్మానేర్ నుంచి ఎత్తిపోస్తే, మిడ్మానేర్ కు వాటర్ ఎత్తిపోస్తే సగం వరకు పవర్ కాస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే 318 మీటర్ల నుంచి 620 మీటర్లు అంటే 300 మీటర్లు, 520 మీటర్ల బదులు 300 మీటర్లు కాబట్టి తగ్గుతుంది. సో ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన ఆల్మోస్ట్ అంతే, ఒక 10% పవర్ కాస్ట్ తగ్గుతుంది అంతే తప్ప మిడ్మానేర్ నుంచి ఎత్తిపోస్తే 50% తగ్గుతుంది మిడ్మానేర్ కు వాటర్ వస్తే. సో పవర్ కాస్ట్ ఆల్మోస్ట్ సేమ్ అనే అనుకోవాల్సి ఉంటుంది, ఒక 10% తక్కువ. ఎస్, నెక్స్ట్ కాలర్. రైట్, నెక్స్ట్ కాలర్ రవీందర్ హైదరాబాద్ నుంచి. హలో హలో, నమస్తే రవీందర్ గారు. నమస్తే అండి. చెప్పండి. నమస్తే భరత్ గారు, నమస్తే ప్రకాష్ గారు, నమస్తే సార్. ఇది మీరు చెప్పిన 15 రోజుల నుంచి మేము మీ ప్రోగ్రామ్ చూస్తూనే ఉన్నాం సార్. చాలా రోజులు కాబట్టి ట్రై చేస్తున్నాం, కానీ ఈ రోజు కలిసింది నాకు ఫస్ట్ నాకు చెప్పేది ఏంటంటే మన కేసీఆర్ గారు చెప్పిన విషయమే నాకు గుర్తొస్తా ఉన్నది సార్. వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ముఖ్య ఉద్దేశము మొదటి పంట కాల్వ మన మామూలుగా అయితే గోదావరి అంటే ఇప్పుడు మన తెలంగాణలో 2 పార్ట్స్ లాగా ఉన్నాయి సార్. ఫస్ట్ గోదావరి, సెకండ్ మన ప్రాణహిత కలిసే చోట వాటరు అర్లీగా స్టార్ట్ అవుతాయి ఫ్లో. జనవరి జూన్ లోపల ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. మన కేసీఆర్ గారు చెప్పింది మొదటి పంటకు ఫస్ట్ అర్లీగా ఒక 1 month ముందే జరుపుకొని అప్పుడే పంట పొలాలకు నీళ్లు ఇస్తే ఈ లోపల మనకు గోదావరి నుంచి వాటర్ జూలై ఆగస్టు లోపల వస్తాయి. దాన్ని తర్వాత దాని నుంచి మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో కట్టిన ప్రాజెక్టు సార్ చెప్పింది మేము విన్నాం సార్. సో దాన్ని మీరు ఫస్ట్ లింక్ 1 నుండి ఎత్తి ఇప్పటి వరకే మీరు చాలా వరకు వాటర్ ఎత్తి ఉండేది కనుక ఇప్పుడు వచ్చేటి వాటి సర్ప్లస్ అయిపోయి చాలా వరకు మనం బ్యారేజ్ అవన్నీ నింపుకునే అవకాశం ఉంటుండే.
సో అది అవన్నీ మనం మిస్ చేసుకున్నాము. ఇదో మీ ముందు అన్నిటికంటే ముఖ్యంగా మనకు తెలంగాణ సోయి ఉండాలి సార్. పాలకులకు కానీ మీలాంటి మేధావులకు చేసిన ఉద్దేశం కూడా పాలకులకు లేకుండా రాజకీయ పొలిమి వాళ్ళు చేసిన ఇంత గొప్ప పని మనం ఉద్యమం చేసినప్పుడు మన నీళ్లు నిధులు నియామకాలు కేసీఆర్ గారు ఆ నీళ్ల గురించి ఎంత కష్టపడి ఇంత పెద్ద ప్రాజెక్టు క్రియేట్ చేసి పోయినాడో దాన్ని ఒక ఎల్లంపల్లి అని కాంగ్రెస్ వాళ్ళు ఒక చిన్న అసంతృప్తిగా వదిలేసిన దాన్ని మిగతా ఎల్లంపల్లి కట్టిన మాట వాస్తవమే కానీ దాని నుంచి మిగతా అన్ని మన పంపులు కానీ మోటార్లు కానీ ఇవన్నీ స్టార్ట్ చేసినంత కాళేశ్వరం ప్రాజెక్టు భాగమే కదా సార్. అవన్నీ ఇక్కడ దాకా మన కొండపోచమ్మ దాకా వచ్చినాయంటే అవి కూడా భాగమే కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే దాని డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాల్సింది దాని ఉద్దేశం అవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ చేస్తే మన ఇవన్నీ ఎక్కువ చేస్తే బాగుండేదని ఉద్దేశం సార్. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ హుస్నాబాద్ నుంచి సంతోష్ గారు. హలో హలో, నమస్తే సంతోష్ గారు. నమస్తే అండి. చిగుమ మండలం రేకొండ విలేజ్ నుంచి మాట్లాడుతున్నా అండి. నేను చెప్పండి. చాడ వెంకరెడ్డి మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారండి ప్రెసిడెంట్, రవాణా మినిస్టర్. ఓకే, చెప్పండి. ఇప్పుడు కాళేశ్వరం వాటర్ రాలేదు అంటారు కదా. అంతకుముందు మా రేకొండ తాగడానికి కూడా నీళ్లు కరువు ఉండే, ఇప్పుడు కెనాల్ వచ్చింది. ఎక్కడ నుంచి మన బేగంపేట మన చెంగరం ప్రాజెక్ట్ నుంచి మాకు కాళేశ్వరం ఆధారాన్ని వాటర్ వస్తున్నాయి. మరి ఇవైతే గోదావరి నుంచి వచ్చిన వాటరే కదండి. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంత కూడా రేవంత్ రెడ్డిని కాదని పని చేయలేదు అండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు అంతగానో దొంగ నాటకాలు దొంగ మాటలు మాట్లాడతాడు. మనస్ఫూర్తిగా అయితే ఇంతవరకు మాట్లాడింది లేదు. ఎప్పుడు రేవంత్ మెప్పు పొందాలని చెప్పి మాట్లాడతాడే తప్ప అసలు విషయం బయట పెట్టడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధైర్యం వస్తారు కదా. ప్రకాశ్ అన్న మీరన్నా అడుగురు కదా, శరత్ కుమార్ గారు మీరన్నా కొట్లాడు కదా. ఉత్తమ్ కుమార్ నీకు ఉత్తబుద్ధేనా బయట రేవంత్ పోవడానికి తప్ప వేరే దేనికి లేదన్నంత. అదే రైతులు చచ్చిపోతారు ఏకంగా నీళ్లు లేక. అంతకుముందు కాలాల ద్వారా వచ్చినాయి మా నీళ్ళు, ఇప్పుడు ఆ నీళ్ళు అత్తేరావన్న డౌట్ ఉన్నది. ఎక్కడ చూడు నీళ్లు 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 అని కొట్లాడతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మరి గింతమని ఇది చేస్తారో అర్థమైతలేదు. ప్రకాశ్ అన్న ఎప్పుడు కదా ఇప్పుడు నీళ్ళు అయిపోయినాక ఎక్కడ తీసుకొస్తారట వర్షాలు పడాయి. ఆ కాళేశ్వరంలో వరద ఉంటే మాత్రమే కొట్టుకపోతాయి అనే ఆలోచన ఉన్నది. నాకైతే చిన్న విషయం నాకు తెలిసింది ఏంటంటే వరద వచ్చేది ఉంటే కొట్టుకపోతుంది, ఎందుకంటే స్టోరేజ్ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు మనం దానిలో ఒక ట్యాంకులో నింపినట్టు నీళ్లు నింపుకుంటాను. నిల్వ ఉన్న నీళ్లతోటి ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకపోతుంది? నిల్వ ఉన్న నీళ్ళు ఏమన్నా ఫోర్స్ ఉంటుందా? దానిలో ఫోర్స్ ఉంటుంది కదా. ఓన్లీ నీళ్లు నింపుకుంటాం మనం, ఫోర్స్ లేదు కదా వాటర్కు, ఎట్లా కొట్టుకపోతుంది? అది రేవంత్ రెడ్డి నీళ్ళ గురించి తెలుస్తా కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికో ఇంజనీర్లకో అయితే తెలుసు కదా. ఎప్పుడు కానీ ఫ్లో ఉంటేనే ప్రాజెక్టులు అనేది కొట్టుకపోతాయి. మనం దాన్ని స్టోరేజ్ చేసుకుంటాం. ఎక్కడ పైపుల ద్వారా నీళ్లు ఎక్కించుకుంటాను, పైకి ఎక్కించుకుంటాను. దానికి ఫ్లో ఉండదు కదా, ప్రాజెక్టు కొట్టుకుపోదు కదా. ఎప్పుడు కానీ గాడిపు వచ్చేది ఉంటేనే మనం మనసులో అటు ఇటు జరుగుతాం. వాటర్ వచ్చేది ఉంటేనే కొంచెం ప్రెషర్ పడి ప్రాజెక్టు కుంగిపోవడానికో కూలిపోవడానికో అవకాశం ఉంటది. అక్కడ మనం నీళ్లు నింపుకుంటాం, మనం నీళ్లను నింపుకుంటాను, ఫ్లోతో తీసుకొచ్చుకుంటలేము. ఫ్లోతో వచ్చిందంటే కొట్టుకుపోతుంది. ఓకే, మనం నీళ్ళని నింపుకుంటున్నాం కదా. వరద లేకపోతే కెనాల్ కదా. థ్యాంక్ యూ సంతోష్ గారు. మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తారు. ప్రకాష్ గారు చెప్పండి. సంతోష్ గారు చెప్పేది 100% కరెక్ట్. మనము నిల్వ ఉన్న నీళ్లు సీపేజ్ అవుతున్నప్పుడు గేట్లు తీస్తాం, కొట్టుకపోయేదాకా చూస్తామా? ఒకవేళ సీపేజ్ అవుతుంది అనుకుందాం, గేట్లు తీస్తాం తప్ప కొట్టుకపోయేది ఏముంటది కదా. అంటే రైతులకు అవగాహన లేదనే ఉద్దేశంతో ఏది చెప్పినా నమ్ముతారని చెప్పి రేవంత్ రెడ్డి మభ్య పెట్టిండు. ఇంజనీర్లు కూడా చెప్పారు అట్లా కొట్టుకపోయే అవకాశం లేదు, మీరు 8 టీఎంసీలు మాత్రమే పెట్టండి. ఇప్పుడు ఎన్నో టీఎంసీలు పోతున్నది, భద్రాచలం కొట్టుకపోతుందా? ఇప్పుడు ఇదే అన్నారం మీదకి వెళ్ళి ఒక్కో రోజు 1,00,000 క్యూసెక్కులు పోతాయి. హైయెస్ట్ 17 లక్షల క్యూసెక్కులు పోయినాయి. పోయినాడు కూడా భద్రాచలంకి ఏం కాలే కదా. భద్రాచలం కావాలంటే 36 లక్షల క్యూసెక్కులు పోతేనే అక్కడ ఆ లెవెల్ వరకు వస్తాయి. భద్రాచలం రాముని పాదాల దగ్గరికి రావాలంటే 50 లక్షల క్యూసెక్కులు రావాలి.
అంటే ఊరికే అట్లా ప్రజలను మిస్గైడ్ చేయడం అనేది ముఖ్యమంత్రికి సరైనది కాదు. ఇప్పుడు సంతోష్ గారి ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే ప్రజలు తెలియకపో వాళ్ళు కాదు, వాళ్ళకు అవగాహన ఉంది. ఫోర్స్ ఉంటేనే కొట్టుకపోతుంది తప్ప నిల్వ ఉంటే ఎట్లా కొట్టుకపోద్ది అని సంతోష్ గారు ఏదైతే చెప్పిందో అది రైతులకు ఉన్న అవగాహనను చూపెడుతున్నది. కాబట్టి అబద్ధాలు చెప్తే నడుస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి ఏది పడితే అని చెప్తే ప్రజలు నమ్మరు. మనం కూడా అనుకున్నాం, డిస్కషన్ లో మనం కూడా అనుకున్నాము, మనం ట్రయల్ రన్ లా చేయొచ్చు అని నేను అన్నాను. హాఫ్ టీఎంసీ పెట్టమని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు 8 టీఎంసీలు అన్నారు. దేనివల్ల కూడా డ్యాములు కొట్టుకపోవడం అనేది జరగదు, బ్యారేజీలు కొట్టుకపోవడం. రైట్, మనకి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. మంత్రి నుంచి సదాశివరెడ్డి గారు. హలో, నమస్తే సదాశివరెడ్డి గారు. సార్ నమస్కారం సార్. ప్రకాష్ సార్ మరియు భరత్ సార్ కు నమస్కారం సార్. చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటే కాలేదు సార్. సార్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చాలా మంచి ప్రాజెక్ట్ సార్. అది ఇంత చిన్న పిల్లగానికి అడిగినా గానీ దాని గురించి తెలుస్తుంది సార్. అది మనకు వర్షాలు ఎక్కువ కొట్టినప్పుడు మనం ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. తర్వాత మామూలుగా కొట్టినప్పుడు మనం అన్నారము తుందిల నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు సార్. మొత్తానికే కాలం లేనప్పుడు మనం కన్నెపల్లి పంపు హౌస్ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు సార్. చాలా మంచిగా ఉపయోగించిన ప్రాజెక్టు సార్. దాన్ని కావాల్సుకొని కూలేశ్వరం అని చెప్పేసి రాజకీయ నాయకులు దాన్ని అట్లా చేశారు సార్. అది చాలా బాధేస్తుంది సార్. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డే కాదు సార్. అన్ని ప్రాజెక్టులు ఈ రోజు మనకు రివర్స్ పంపింగ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా నిండుతుంది సార్. ఎంత సంతోషకరమైన విషయం సార్. ఈ రోజు నీళ్లు లేకుంటే ఈ రాష్ట్రాల్లో వాల్యూ ఉండదు సార్. భూములకు విలువ ఉండదు, తర్వాత మనుషులకు విలువ ఉండదు సార్. రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది సార్. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టి గ్రౌండ్ వాటర్ చాలా పెరిగినాయి సార్. మా ఊళ్ళో మొన్నటి వరకు 2014-16 వరకు కూడా 3 లక్షలకు ఎకరం భూమి సార్. ఈ రోజు 60 లక్షలు సార్ భూమి రేటు. దానికి కారణం ఏంటి అంటే, వాస్తవంగా చెప్పాలంటే దాని కారణం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రావడం వల్ల మాత్రమే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు అది 90,000 కోట్ల రూపాయలతో అయిందంటున్నారు సార్. ఓకే, 90,000 కోట్ల రూపాయలు ఎప్పుడో తేరిపోయినాయి సార్. ఆల్రెడీ రైతుల భూముల వ్యాప్తులు పెరగడం వల్లనే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క దాని బాధ్యత ఎప్పుడో తీరిపోయింది సార్. కేసీఆర్ చెప్పినట్టు వాస్తవంగా చెప్పాలంటే భూముల రేట్లు పెరిగినాయి. ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్లు రావడం వల్ల మా ఊర్లో చాలా మంది హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు సార్. చాలా హ్యాపీగా సంతోషం సార్. దాన్ని రాజకీయం చేయొద్దు సార్ దయతలిచి. 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పటి వరకు కూడా దాన్ని రిపేర్ చేయించలేదు సార్. మనిషి సార్ జనం వస్తుంది సార్. మనిషి పుట్టిన రోజు జనం వస్తుంది. గోలేసుకోవాలి సార్, గోలేసుకోవాలి. హలో సార్, హలో వినిపిస్తుంది, చెప్పండి సార్. మనిషికి జ్వరం వస్తా సార్, జ్వరం వస్తే గోలేసుకుంటాం సార్. ఇంకైనా ప్రాబ్లం వస్తే ఇంకైనా చేసుకుంటాం. కానీ ప్రాజెక్టు కూలింది సార్. కూలడానికి కారణాలు ఎన్నో ఉంటాయి సార్. అంత మాత్రం దాన్ని రిపేర్ చేయకుండా ఉంచుతారా సార్? దాన్ని రిపేర్ చేయాలి. మన రైతులందరికీ కూడా న్యాయం చేయాలి సార్. దయచేసి మీరు దీని మీద ఇంజనీర్లుగా ఎన్డీఎస్ఏ ఎప్పుడు వస్తుంది సార్? ఇంకా 3 సంవత్సరాలు అయితే ఇంకా రిపోర్ట్ ఇస్తలేరా సార్? దాని రిపోర్ట్ తీసుకోవాలి, దాన్ని రిపేర్ చేయాలి. అది ఉన్నది ఒకటే కాళేశ్వరం ప్రాజెక్టు సార్. దయచేసి దీన్ని కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అన్యాయం చేయకుండా. ఈ రోజు హైదరాబాద్ లో భూముల రేట్లు పెరిగినాయి, జాల రేట్లు పెరిగినాయి అంటే దాని సాగునీళ్లు అందుబాటులో ఉన్నాయి సార్. అందులో ఇది ఊర్లల్లో స్వచ్ఛమైన నీళ్లు తాగుతున్నారు సార్. మిషన్ భగీరథ నీళ్లతో స్వచ్ఛమైన నీళ్లు తాగుతున్నారంటే దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇవన్నీ వరుసగా పనిచేయడం వల్లనే ఉన్నాయి సార్. అది చాలా మంచి ప్రాజెక్ట్. ఎంత చిన్న పిల్లగాన్ని అడిగినా కానీ ఆ ప్రాజెక్టు గురించి చెప్తారు. పవర్ ఉంటుంది సార్. పవర్ మనకు బొగ్గు గనులు ఉన్నాయి. బొగ్గు గనులకి వెళ్ళి పవర్ తయారవుతుంది. ఒక ఇల్లు కట్టుకుంటాం సార్. నీళ్లు లేకుంటే ఏం చేసుకుంటాం సార్? బోర్ వేసుకుంటాం. బోర్ వేసుకొని ఏం చేస్తాం? నీళ్ళని మనం తయారు చేసుకుంటాం. అటుగానే మనం కాలువ మీద పైప్ లైన్ మీద ఆధారపడేది కదా సార్. బోర్ కంపల్సరీ ఇల్లు కట్టేటప్పుడు వేసుకుంటాం. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. వాన కొడితే వాన నీళ్ళతో వాడతాం. వాన కొట్టకుండా ఏం చేస్తాం సార్? అక్కడ నీళ్లను స్టోర్ చేసుకొని ఆ నీళ్లను మనం లిఫ్ట్ చేసుకొని వాడతాం. ఎప్పటికి ఉండదు కదా సార్ లిఫ్ట్. వాన బాగా కొట్టినప్పుడు లిఫ్ట్ ఉండనే ఉండదు. బాగా మామూలుగా మొత్తంగా వాన లేనప్పుడు మాత్రమే ప్రాణిష్టం నుంచి మనం నీళ్ళని వాడుకుంటాం సార్. దీన్ని దయచేసి మంచి ప్రాజెక్టు, దాన్ని చెడ్డ పేరు చేయకండి సార్. దీనివల్ల
మనకు మనకు మిగతా రాష్ట్రాలతో మనం పోల్చుకున్నప్పుడు నాదాన్ని కావాల్సి వస్తుంది. కనుక మీరు అందరూ కూడా కొద్దిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతిపక్షాలు బేసజాలకు పోవద్దు సార్. ప్రాజెక్టులో రైతులకు మంచి పంటలు పండాలి అనేది నా యొక్క ఉద్దేశం సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ప్రకాష్ గారు, ఇప్పుడు కాళేశ్వరం విషయంలో రాజకీయాలు పక్కన పెడితే ప్రజలు రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఇమీడియట్ గా ఏం చెప్తారు? ఫస్ట్ ఇప్పుడు అది దాదాపుగా రిపేర్ పూర్తి చేయాల్సిన అవసరం ఉందమ్మా. కొన్ని చిన్న తప్పులు ఉన్నట్టుగా ఈ మధ్య వచ్చిన రిపోర్ట్ ఏదైతే మరి ఎంతవరకు అది నిజమో భరత్ గారు, శరత్ గారు వాళ్ళు ఏమన్నా సేకరించారో నాకైతే దాని మీద అవగాహన లేకుండే. అంటే ఏదైతే నిన్నటి పేపర్లోనో ఇవాళ పేపర్లోనో కొంత వార్తలు కనబడుతున్నాయి. అయితే ఆ చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయని అంటున్నారో అవి రెక్టిఫై చేయడానికి ఎక్కువ టైం పట్టదు. దాని గ్రౌటింగ్ లేకుంటే దానికి సంబంధించిన టెక్నికల్ గా ఏం చేయాలనేది ఇంజనీర్ చూస్తారు. అయితే అన్నారం దగ్గర ఒక చిన్న గ్యాప్ కనబడ్డది, సుందిల దగ్గర అయితే అసలే లేదు. అన్నారం దగ్గరది కూడా ఎక్కువ రోజులు ఏం పట్టదు, అది ఒక 1 week లో దాన్ని అది కవర్ చేయగలుగుతారు. మేడిగడ్డ అంటే కొంచెం టైం పడుతుంది, మళ్ళీ మొత్తం రీస్ట్రక్చర్ చేయాలి, ఒక బ్లాక్ మొత్తం మళ్ళా కట్టాలి. కాబట్టి అక్కడ కొన్ని పొరపాట్లు గమనించారు, ఇంజనీరింగ్ డిఫెక్ట్స్, వాటిని రెక్టిఫై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ రబీ సీజన్ అయిపోయే సమయానికి పూర్తి చేయగలిగితే కనీసం నెక్స్ట్ ఇయర్ కైనా మనకు ఉపయోగంలోకి వస్తుంది. ఎన్డీఎస్ఏకి వాళ్ళు చెప్పింది కూడా 2027లో పూర్తి చేస్తామని చెప్పారు. వాళ్ళు కూడా డెడ్ లైన్ అదే పెట్టారు. ఈ లోపల పోలవరం కూడా నీళ్లు ఆపుకునే స్టేజ్కి వచ్చినట్టయితే రేవంత్ రెడ్డికి ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎలక్షన్ లో పోయే ముందు ఇవన్నీ నేను కంప్లీట్ చేసిన అని చెప్పుకొనే పోయే పరిస్థితి కనబడతా ఉంది. రైట్. శరత్ గారు, మేడం సార్ మీరు స్క్రీన్ లో లేరు సార్, కొంచెం స్క్రీన్ లోకి రండి, మిడిల్ లోకి రండి మీరు. ఇప్పుడు ఇంకొంచెం రైట్. ఓకే సార్, ఇప్పుడు చెప్పండి. విషయం ఏంటండి మేడం, జడ్జి గారు ఈ రోజు ఒక ప్రశ్న వేశారు. ఏమని, ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఏదైతే రిపేర్ వర్క్ కొంత ప్రిలిమినరీ రిపోర్ట్ లో సజెస్ట్ చేసిందో, తర్వాత ఇంకొకసారి ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాతనైనా మొత్తంగా అసలు యాక్చువల్లీ రిపేర్ వర్క్ ఎంత ఖర్చు అవుతుంది అనే ప్రశ్న వేసినారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో వాళ్ళేమన్నారు, ఫైనాన్షియల్ కాంపోనెంట్ ఈజ్ నాట్ అవర్ జాబ్, అది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలన్నారు. అసలు యాక్చువల్లీ ఇప్పుడు రిపేర్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వం అనుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని మీద ఒక ఎస్టిమేషన్ వేస్తారు. అట్లాంటి ఆలోచనే వాళ్ళు చేయట్లేదు కదా. ఇప్పుడు మనం ఎంత చేసినా, ఎంత కోర్టు ద్వారా పోయినా గానీ, ఇప్పుడు కేంద్రం కూడా ఒక ఇట్లాంటి సందర్భంలో కూడా ఎన్డీఎస్ఏ మీద కొంత ప్రెషర్ పెడితే వాళ్ళు ఏదన్నా ఒకటి చేయొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చేసేసి మాకు ఇంకా 2 నెలల సమయం కావాలి, 3 నెలల సమయం కావాలి, దీని మీద మేము మా ఒపీనియన్ చెప్పడానికి అని అంటున్న దశలో ఇక ప్రజలు కేవలం ఇక ప్రభుత్వం యొక్క విచక్షణ మీదనే ఆధారపడాలి. బట్ ఏది ఏమైనా ఈ తాత్సారం చేసిన దానికి, ఈ రకంగా దీని రాజకీయ వ్యవహారాలుగా నడిపిన దానికి రేవంత్ రెడ్డి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లిస్తారు. మీరు చూడండి, కాంగ్రెస్ వాళ్ళని మనం భూతద్దం బట్టి వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిని వీళ్ళు ఎవరు మళ్ళా శాసనసభ గేట్లో ఎంటర్ గారండి. యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఎందుకంటే ప్రజలలో లోపల చాలా చాలా అసంతృప్తి ఉంది, దాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదో వీళ్ళ 4-5 వాళ్ళ అంటే వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని పత్రికలలో ఫేవరబుల్ గా రిపోర్ట్స్ రాయించుకొని ఇక అంతా రామరాజ్యం ఉంది అనే భావనలో ఉన్నారు. రైతుల్లో ఉన్నటువంటి అసంతృప్తి అనేది చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ అనేది మా ప్రాంతాల్లో అసలు 1000 feet వరకు పోయినా గ్రౌండ్ వాటర్ ఉండకపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని ఆ ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. అంతేందుకమ్మా, ఇప్పుడు మేము పోతుంటే మాకు రామగుండం బ్రిడ్జ్ దగ్గర పోతే గోదావరి గలగల అసలు ఎట్లా కనబడదు అట్లా కనబడది. ఈసారి ఒక చిన్న కాలువ లాగా తయారైంది. గోదావరిలో నీళ్లు లేకుండా మొత్తం గోదావరి ఎండిపోయిన వాతావరణం కూడా ఈ సంవత్సరం మనం ఎండాకాలంలో చూసినాం. మరి ఇప్పుడైనా వాళ్ళు విజ్ఞతతో ఆలోచించారా అనేది లెట్ us see వాట్ హ్యాపెన్స్. రైతులైతే ఇప్పుడు మీ కాలర్స్ గా మాట్లాడుతున్న వాళ్ళకి ఎంత విజ్ఞత ఉంది, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంజీరా వాటర్ వచ్చే ట్యాప్ ఉంటది, ఒక బోర్ ఉంటది. ఇక రోజు నీళ్లు ఇస్తున్నాడు అనే ఉద్దేశంతో బోర్ క్లోజ్ చేసుకుంటామా? బోర్లో మిషన్ పాడైపోతే రిపేర్ చేసుకోమా? అట్లనే వాళ్ళు అంత చిన్నగా సరళంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే రైతుల్లో చాలా అవగాహన పెరిగింది. దీని మూల్యం వాళ్ళు చెల్లించుకుంటారు. రైట్. థ్యాంక్ యూ శరత్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ భరత్. ఇక
7,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఖాళీగా ఉన్న 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. నెక్స్ట్ ఆ టాపిక్ పై డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్